స్తోత్రం కలిగిన గాక. కూడి వచ్చిన సంఘ బిడ్డలకి, స్థానిక సంఘ కాపాడికి, అలాగా విక్రమంలో వచ్చిన దైవదాసులకి, రాయగడలో వచ్చిన దైవ బిడ్డలకి అందరికీ యేసు ప్రభు పేరట వందనాలు. దేవుడు అందరికీ దీవించిన కాక. బైబిల్ తరగతిలో మనకి వెళ్తాం. సువార్త 3వ అధ్యాయం నుండి మనము నేర్చుకున్నారండి. మీరు మర్చిపోలేదని అనుకున్నాను. 3వ అధ్యాయం నుండి మనం నేర్చుకున్న విషయం నేను ఒకసారి కూడా చెప్తాను. 2 వ్యక్తుల గురించి నేను చెప్పాను. ఒకటి యేసయ్య, 2 యోహాను గురించి చెప్పారు. 2 విధములున్న పిల్లలు, అదే నేను చెప్పారంటే మీరు మర్చిపోలేదు అనుకున్నారు. అక్కడ రాలిని తన పిల్లలకి కనడానికి శక్తి కలిగిన దేవుడు. 2 విధములున్న చెట్టు గురించి నేను చెప్పారు. మీరు మర్చిపోలేదు అనుకున్నారు. తర్వాత 2 విధములున్న బాప్టిజం గురించి నేను చెప్పాడు. దేవునికి స్తోత్రం. అది చెప్పి నేను రోజు ముగించారు. దేవునికి స్తోత్రం. మీరు మర్చిపోలేదు అనుకున్నారు. 2 విధముల కోసం బాప్టిజం. ఒకటి పరిశుద్ధాత్మలో బాప్టిజం, 2 అగ్నిలో బాప్టిజం అని నేను మీకు చెప్పాను. దేవునికి స్తోత్రం. ఇది 2 కాదు, ఇది 2 ఒకటి అని మీకు ఆ రోజు నేను చెప్పింది మీరు జ్ఞాపకం ఉంటున్నట్టుగా నేను అనుకున్నాను. దేవునికి స్తోత్రం. ఈరోజు ఈ ప్రసంగించిన యోహాను గారి గురించి ఈ 3వ అధ్యాయంలో కొన్ని మాటలు చెప్పారు. అది చెప్పి ప్రార్థన చేసి చెప్తామని అనుకున్నారు. యోహాను గారి గురించి ఏంటి అని చెప్పినది మనం వినండి. మొదటి మత్తయి సువార్త 3వ అధ్యాయము 4వ వాక్యం చూడండి. యోహాను గారి గురించి చెప్పిన మాట వినండి. యోహాను ఒంటె రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలు దట్టియు ధరించుకొనువాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారము. చూడండి, యోహాను గారి గురించి చెప్పిన మాట మీరు ఆలకించండి. ఆ ప్రసంగి ఎటువంటి మనుషులను మీరు ఒకసారి చూడాలి. అది యోహాను గారు నాన్న పేరు మీకు అందరికీ తెలుసు. అమ్మ నాన్నగారు దేవాలయం లోపలలో యాజకుడుగా పనిచేసినప్పుడు తన కొడుకు ఎక్కడే దేవాలయం లోపల పరిచయం చెయ్యలేకుండా బయటికి వెళ్ళినట్టుగా కనపడుతున్నారు. యాజకుడు ధరించిన 7 విధములున్న వస్త్రం ఉంది. ఆ 7 విధములున్న వస్త్రంలో ఒక వస్త్రము పైన 12 విధములున్న రత్నములు ధరించిన ఒక వస్త్రం ఉంది. ఆ రత్నములు అదన్నీ కలిపి దాదాపు 7 crore 7 కోట్లు విలువైన వస్త్రం. అదే వస్త్రం ధరించుకొని నాన్న దేవాలయం లోపల పరిశీలి చేసినప్పుడు యోహాను గారు మాత్రమే వస్త్రం అన్ని ఒడిసి ఏ వస్త్రం ధరించారు? ఏ తోలు? కొండ రోమంతోని ఉన్న వస్త్రము. అంటే ఇది యూదులకి అసహ్యమైనది. ఏది? లేవ్యాకాండము 11వ అధ్యాయం 4వ వాక్యం నేను చదివితే నేను చెప్పిన వాక్యం మీకు అర్థమని. లేవ్యాకాండము 11వ అధ్యాయం 4వ వాక్యం. నెమరు వేయి వాటిలోను 2 డెక్కలు గల వాటిలోను వీటిని తినకూడదు. ఒంటె నెమరు వేయులు గాని దానికి 2 డెక్కలు లేవు గనుక. అంటే ఒంటె ఏం చేస్తున్నారు? నెమరు వేస్తున్నారు. ఇంకేం చేయలేదని 2 రెక్కలు లేవు. 2 రెక్కలు లేదు, 1 రెక్కలే ఉందని. నీకు అర్థమైందా లేదా నాకు తెలియదు. అది ఈ తినకూడదని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేస్తున్నారు? ఆజ్ఞలు ఇచ్చారు. కానీ అదే యోహాను ఈ ఆజ్ఞ చేతులు యోహాను గారు ధరించిన వస్త్రము రోమతోని ఉన్న వస్త్రం. అంటే ఆయన అర్థం ఏమంటే నాన్న ఏం చెప్తున్నారో దానికి ఎదురుగా
వాక్య ప్రజలు చేసుకున్నారు. అయితే అర్థం ఏమంటే యోహన్న గారు దేవుడు పిలుపు ఆయనకి దేవాలయంలో పనులు కాదు. మీకు ఎందుకని చెప్తున్నారంటే యోహన్న గారు ధర్మశాస్త్రానికి చివరి వచ్చిన వాడు. అదే మనము బైబిల్ చదువుతున్నాం కదా. లూకా సువార్త 16వ అధ్యాయం 16వ వాక్యం చూడండి. లూకా సువార్త 16వ అధ్యాయము 16వ వాక్యం. యోహాను కాలము వరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలను ఉండేది. ఎప్పటి వరకు? యోహాను వరకే ఉంది. అందుకే యోహాను గారు ఏం చేయలేదు. దేవాలయం లోపల పరిచర్య చేయలేదు. సోదరు దేవాలయం లోపల పరిచర్య చేసిన సూపర్. ఎందుకు? తిండికి ఎక్కడికి వెళ్ళి ఏ కొడుకు లేదు. అంటే ధరించడానికి సూపర్ బట్టలు ఒకటి. రెండవ తిండికి ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే దేవాలయం లోపలలో అక్కడ రొట్టి ఉంచుతున్నారు. ఒక పక్క 6 రొట్టి, ఒక పక్క 6, 12 రొట్టి. ఇది రోజు ఏం చేయాలి? ఉంచాలి, సాయంత్రం తీసుకోవాలి. అది ఎవరు తినాలి? యాజకులు మాత్రం ఆ రొట్టి తినాలి. అది రొట్టి అని చెప్పిన మనం ఇక్కడ మనము ఒక్కొక్క వ్యక్తికి ఇచ్చిన కాదు. అది పెద్ద రొట్టి. ఇది దేవుడి స్తోత్రం. అప్పుడు తిండికి అది కొదువు లేదు. మాంసం అంటే సూపర్ మాంసమే. ఏది గుడి జన్మ ఎవరికి? ఆయన అదే భక్షిస్తున్నారు. బట్టలకి ప్రాబ్లం లేదు, తినడానికి ప్రాబ్లం లేదు, మాంసము డబ్బులకి ప్రాబ్లం లేదు. ఈ యోహన్న గారు అటువంటి వాడు కానీ ఇదన్నీ యోహన్న గారు విడిచిపట్టారు. దేవుని ఇదన్నీ విడిచిపట్టి ఏది ఆయన ధరించిన వస్త్రము మండు రోగంతోని తోలుతోని ఆయన ఏం చేస్తున్నారు? ధరించుకొని మిడతలు తింటున్నారు. అంటే ఇశ్రాయేల్కి చెప్తున్నారు మిడతలు తినొచ్చు అని. ఏరియా ఖండం ఉంది 11వ అధ్యాయం. మళ్ళీ చదవండి, మీకు తెలుసు. తర్వాత తినడానికి ఏముంది? తేను. ఇది పుచ్చించుకొని ఆయన దేవుడు పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడు పిలుపు ఉన్నవాడు ఎలాగ ఉన్నాము, పిలుపు లేనివాడు ఏం చేయను. ఆయనకి ఏం లోటుపాటు వస్తాయి ఎప్పుడు అదితోనే చెప్పుకొని తిరుగుతుంది. నేను చెప్పిన మీకు అర్థమైంది లేదు. దేవుడు దేవుడు పరిచయకి పిలిచిన వాడు తినడానికి ఉంటే తింటాం, తినడానికి లేకపోతే లేదు. పరిచర్య అదే కొనసాగిస్తుంది. దేవునికి స్తోత్రం. పిలుపులేని వాడు ఏమవుతున్నారు? ఆడికి బట్టలు కావాలి, ఆడికి ఆహారం కావాలి, మాంసం కావాలి అని కోరుకున్నారు. పిలుపున్న వాడికి ఇది ఏం అవసరం లేదు. నేను చెప్పిన మీకు అర్థమైందో లేదని తెలియదు. యోహన్న గారికి దేవుడు పిలిచాడు. దేవునికి స్తోత్రం. పిలిచిన కాబట్టి యోహన్న గారికి ఇది అవసరం లేదు. ఎందుకు? ఎవరు పిలిచారో ఆయనకి అది ఇస్తామని నమ్మకంతో ఉంటారు. కాబట్టి యోహన్న గారు దేవాలయం విడిచిపెట్టి పరిచర్యకి కొనసాగించారు. దేవుని స్తోత్రం అని అన్ని ఆయన ఏం చేశారు? విడిచిపెట్టినట్టుగా బైబిల్ రాయబడింది. దేవునికి స్తోత్రం కలిగింది. ఎందుకంటే యోహాను సువార్త ఒకటి దేవ 6వ వాక్యం తీరుతుంది. మీకు అది కొంచెం కూడా అర్థం. యోహాను సువార్త ఒకటి దేవ 6వ వాక్యం. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండేది. అంటే దేవుని వలన పంపబడిన ఒక మనుషుడు యోహాను గారు. ఇప్పుడు దేవుడు పంపిన మనుషుడు యోహాను. అందుకే ఆయనకి అది అవసరం లేదు. పంపలేని వాడికి ఇది అవసరం. అర్థమైతే దేవుడు నేను పంపిస్తే నీ బట్టలు, నీ ఆహారము, మాంసము కావలసినన్ని దేవుడు నీకు ఇస్తుంది. దేవునికి స్తోత్రం. పంపలేని వాడికి దేవుడు అడుగుతూ అంటే మీరన్నీ ఆకడుగుతున్నారు. దేవుడు పరిచయకి పంపిన వాడికి దేవుడు పిలిచారు కదా. అందుకని పిలిచిన కాబట్టి మనకు అన్ని సుఖంకరం ఉండదు. దేవునికి స్తోత్రం. మనమంటే నేను సతీష్ కుమార్కి అని సాక్ష్యం వచ్చిన సాక్ష్యం చెప్పారంట. కాగా శవ పరిచయం ప్రారంభించినప్పుడు ఆడిది ఇందులో అగ్గి ముట్టించడానికి ఏం లేదు, అగ్గి పడలేదు. అయినా
ఒక షోపుకి వెళ్ళి ఏం చేసేది అక్కపిల్లలు అడిగారు దేవుడికి అంటే వినండి దేవుడు చిన్న విషయమే దేవుడు అంటే ఆ సేవ పరిచర్య పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయన జీవితంలో అలాగే జరిగిందంట దేవుడికి. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో దేవుడు పంపించిన వాడు కొంటే నీ భయపడక్కర్లేదు దేవునికి స్తోత్రం. నేను ఎవరు పంపించారో ఆ పంపించిన వాడు నేను చూస్తాను. ఎవరు నేను పంపించారో ఎవరు పిలిచారో నీకు వస్త్రం కానీ ఆహారం కానీ మాంసం కానీ అన్ని దేవుడు అదే సమయంలో నీకు ఇస్తుంది దేవునికి స్తోత్రం. ఈ రాత్రి దేవుడు పిలుపున్న వారికి దేవునికి స్తోత్రం కలిగిన పిలిపిన వాడు ఎప్పుడు ఏం చేయను సేవ గురించి సడదలాడదు. సేవ గురించి సడదలాడదు. పిలుపు లేని వాడు ఏమవుతుంది ఎప్పుడు ఆడుతుంది సేవ చేసి ఉన్నారు అది లేదే ఇది లేదే అని దేవునికి కరెక్ట్. దేవుడు పిలిచిన వాడు అయితే నో ప్రాబ్లం. దేవుడు ఏం చేస్తున్నారు అది చూసుకున్నారు. కాబట్టి యోహన్న గారు ధరించిన వస్త్రము ఆయన తిరిగిన వస్త్రం చూడండి. అదే విధంగా ఆ దేవాలయంలో ఆయన నాన్నగారు చేయన పరిచయం చూడండి. ఒకరికొకరికి ఒకే పిలుపు కాదండి. నేను చెప్పినది కాదు. ఎసకేల్ గారికి దేవుడు పిలిచారు. ఏం చెప్పారు? దేవుడు చెప్పారు 4 రోజులు ఒక పక్క ఒక సైడ్ ఏం చేయాలి తిరిగే పడుకోవాలి. ఒక పక్క 4 రోజులు పడతారంటే ఎన్ని అదే పిలుపున్నవాడు ఎనమే గారికి చూడండి. ఆయన బురదలోని పడుకున్నారు బురదలోని. అదే పిలుపున్నవాడు నెహమ్యా గారికి మీరు చూడండి. ఆ పిలుపున్నవాడు ఎక్కడ ఉందాం రాజ సన్నిధిలో రాజ భోజనం తిని ఎంత తగలకుండా ఇంటిలో సౌందర్యంగా ఉన్నారు. స్తోత్రం. ఆయనే దేవుడి దాసుడు ఈయన దేవుడి దాసు. అర్థం అవ్వలేదు దేవుడి అలాగే చెప్తే మీకు అర్థం అవ్వలేదు. 66 అధ్యాయం రాసిన వాడు ప్రవక్త. 66 ఒక్క అధ్యాయం రాసిన వాడే దేవుడి స్తోత్రం కలిగిన 66 అధ్యాయం రాసిన వారు ఎవరు? అది ఎవరండి? ఆయన పెద్ద ప్రవక్త. ఒక్క అధ్యాయం రాసిన వారు అది దేవుడికి స్తోత్రం. దేవుడికి పాకం దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం కనుక అదే సమన్య ఆయన ఒకే అధ్యాయమే రాశాడు. ఆయన కూడా ఏమవుతున్నారు ప్రవక్తగా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఈయన 66 అధ్యాయం రాశారు. ఈయన ఒక ఇదన్నీ దేవుడు దాస్తులే. దేవుడికి స్తోత్రం. ఎలాగ దేవుడు నేను పిలిచారో అలాగే దేవుడు నేను దీవిస్తాను. దేవుడికి స్తోత్రం. 2 ఆయన పిలిచిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళారండి? 3వ వాక్యం ఎడారికి వెళ్ళారండి. ఎక్కడ వెళ్ళారండి? స్తోత్రం. నాన్నగారు దేవాలయం గొప్ప కొడుకు పరిచర్య ఎడారిలో. దేవుడికి స్తోత్రం. అదే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు పిలిచినప్పుడు దేవుడు ఇచ్చిన పాలు తేనె కానీ ఈ పాలు తేనె ప్రవహించిన దేశంలో లోపల ఏమున్నది? ఎడారి ఉంది. అది దేవుడు చెప్పలే. దేవుడు ఏం చెప్పారు? పాలు తేనె ప్రవహించిన దేశం అని చెప్పారు కానీ అది లోపల ఉన్న దేవుడికి స్తోత్రం. దేవుడు నీకు అన్ని బయలుపరిచేది కాదు, ఏదో ఒకటే నీకు తెలియపరచాడు కానీ లోపల ఉన్న విషయం దేవుడు ఏం చేయదు చెప్పలేదు. దేవుడికి స్తోత్రం. పాలన దేశంలోకి దేవుడు తీసుకొని వెళ్ళినప్పుడు మానవ విషయం గురించి దేవుడు చెప్పలేదు, ఎర్ర సముద్రం విషయం గురించి చెప్పలేదు. దేవుడు చెప్పినాడు, పంపించాడు. దాని మధ్య ఏది జరుగుతున్నారో దాని నుండి నీకు ఒక విడుదల ఉంది. అర్థం అవ్వలేదని అనుకున్నాను. ఇప్పుడు ఎప్పుడు ఈ ఎడారిలో నీకు గన్యం ఉంది, మన్నయ్య ఉంది, మాంసం ఉంది, బండి మేఘస్తంభం ఉంది, రాత్రి అది దేవుడు చెప్పారా? చెప్పలే. దేవుడికి స్తోత్రం. భారతదేశ ప్రవచన దేశంలో తీసుకొని వెళ్తామని దేవుడు చెప్పారు కానీ 40 సంవత్సరాలు ఎడారిలో నీకు పగటి మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభము, నీకు మన్నాలు ఇస్తాను, దేవుడు మాంసం ఇస్తాను, నీళ్ళు ఇస్తాను దేవుడు చెప్పలేదు. ఏది ఎడారి ఇది కూడా ఉంది. ఎడారి జీవితంలో నీకు ఇది కూడా ఉంది. ఎడారి జీవితంలో ఎప్పుడు ఏమంటే ఎట్ట కలుగుతుంది, సమశోధన కలిగినది. అక్కడ ఏంటంటే పాములు ఉండే చోట, విత్తనం వేయలేని చోట కానీ ఇవన్నీ అక్కడ ఉన్నారు కానీ
చూసి నీ ఏం చేయకూడదు, సరిగరాలకుండా దేవుడు చెప్పినట్టుగా నీ ముందుకు కొనసాగిస్తే నీకు కావలసింది అక్కడ ఎలాంటి ఏంటి ప్రసంగం అదే మెయిన్. అని ఏం చెప్తున్నా సారీ మార్కు సువార్త 1:15 వాక్యం చూడండి, అంటే ప్రసంగి చూడండి. కాలం సంపూర్ణమైంది, దేవుని రాజ్యం సమీపించి మారు మనసు పొంది చెప్పుచు అంటే డైరెక్ట్ వెళ్ళి ఏం చెప్పుతున్నారు, మారు మనసు పొంది ఏం చేయాలి, సువార్త నమ్మడని ఎడారికి వెళ్ళి ప్రసంగం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు మమ్మల్ని మరి ఏం చేయాలి, ఎడారికి వెళ్ళి ఏం చేయాలి, సువార్త ప్రకటించమని చెప్పినప్పుడు ఆయన సువార్తకి వెళ్ళి ఎడారిలో ప్రసంగం స్టార్ట్ చేశాడు. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రసంగం స్టార్ట్ చేసినప్పుడు బాప్టిజం పొందడానికి చాలా మంది ఆయన దగ్గరకు వచ్చినట్టుగా మన రాయబడి ఈ యోహాను గారు గురించి బైబిల్ ఏం చెప్పుతున్నా మత్తయి సువార్త 11వ వాక్యం మీరు చూడండి. యోహాను గారి గురించి అక్కడ స్త్రీలు కనిన వారు బాప్టిజం ఇచ్చిన యోహాను గారు ఆడు చిన్నవాడు కాదు, గొప్పవాడుగా పుట్టలేదని దేవుడు చెప్తున్నారు. అంటే గొప్పవాడు అయిన మనిషి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, దేవుడికి స్తోత్రం. అదే మీరు అనుకున్నారు అందరు ఇప్పుడు కూడా క్రైస్తవ జీవితంలో నీ గొప్పవాడుగా ఉంటున్నప్పుడు దేవుడు నేను ఎక్కడ అక్కడికి వెళ్ళినప్పుడు యోహాను గారు చెప్పిన యోహాను సువార్త 3వ వాక్యం 30వ వాక్యంలో యోహాను పలికిన మాట మీరు ఆదరించండి. నేనే తగ్గించాలి, నేనేం చేయాలి, ఆయన ఏం చేయాలి, పెద్దవాడే చిన్నవాడు కాదు. దేవునికి స్తోత్రం. ఆయన ఏం చెప్పుకుంటున్నాడు, ఆయన అంటే అది మనీ ట్రాన్స్లేట్ తప్పది, బైబిల్ తప్ప ఆయన ఆయన చెప్పున్నది. ఆయన అంటే ఆయన దేవుడు ఏం చేయాలి, హెచ్చింపబడి నేనేం చేయాలి. నీ అంత పెద్ద అయితున్న కూడా దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ ఇదే చెప్పాలి, నేను కూడా చెప్పాలి. దేవా నీ హెచ్చవదండి, నేనేమవ్వాలి, రోజు రోజు తగ్గిపోవాలి. దేవుడు నాలోనే ఏమవ్వాలి, హెచ్చింపబడాలి. దేవునికి స్తోత్రం కలిగిన పెద్ద ప్రచారం ఎడారిలో ప్రచారం చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన ఎడారిలో ప్రచారం చేసిన వాడు పెద్దవాడు తను తాను ఏం చేస్తున్నారు, తగ్గించినప్పుడు నేను అధ్యాయం చదివినప్పుడు చెప్తున్నా. ఎలాంటి వాక్యం చేసినప్పుడు పరీక్షలు ఆ సాధుక్యులు చాలా మంది బాప్తిసం పొందడానికి యోహాను గారి దగ్గరికి వచ్చారని దేవుడు వాక్యం చెప్పారు. మనకున్న ప్రౌఢ దేవుడు పంపించలేని చోటకి మనం వెళ్తున్నారు. దేవుడు మమ్మల్ని పంపించలేని చోటికి చాలా మంది పరిచయం చేస్తున్నారు. అంటే దేవుడు నేను ఎక్కడికి పంపించారా, ఇప్పుడు మనుషులు దీన్ని పంపించవచ్చు కానీ మనుషులు పంపిస్తే మీకు అది దొరుకుతుంది. దేవుడు పంపించాడు అనుకో, ఆత్మలు వస్తుంది, తిండికి దొరుకుతుంది, అన్ని దొరుకుతుంది. దేవుడు ఎక్కడికి ఎడానికి పంపించినప్పుడు ఎడానికి వెళ్ళి వాక్య ప్రజలు చేసినప్పుడు వాక్యం నిన్న వాళ్ళు ఏం చేశారు, బాప్టిజం పొందడానికి యోహాను దగ్గరికి వచ్చాడు. ఎవరికి పిలవలే. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను పంపించారంటే నీ చెయ్యవలసిన పని చెయ్యండి. ఒకరికొకరికి ఒక స్థానం దేవుడు అప్పుడప్పుడు ఏం చేస్తున్నారు, పంపిస్తారు. దేవుడికి స్తోత్రం. పంపించిన వాడు భయపడక అవసరం లేదండి. దేవుడికి స్తోత్రం కలిగిన నీకు కావలసినవన్నీ దేవుడు నీకు ఇస్తానని దేవుడు వాక్యం చెప్తున్నాడు. మూడవది ఇది ప్రసంగ విషయం ఏంటంటే మీకు తెలుసా, ఏంటి ప్రసంగం, మారు మనిషి చెప్పారు. ఇంకా లోపలంటే వారికి చూసి వచ్చిన వాడి దగ్గరికి చూసి సర్ప సంతానమా అని పిలిచారు. అవును కదా. మూడవది వచ్చిన వారికి ఏం చేశారు, సర్ప సంతానమా అని ఏం చెప్తున్నారు. సర్ప సంతానం అని చెప్పినప్పుడు ఏమిటి, అబ్రహాము మీకు తండ్రిగా ఉన్నారని 9వ వచనం 3:9 అబ్రహాము నీకు తండ్రిగా ఉన్నారని చెప్పుకోవద్దు. ఇదే చెప్పబోతున్నారు. అబ్రహాము నీకెవరు కాదు, తండ్రిగా ఉంటుందని తండ్రి చెప్పకూడదు. నీ ఎవరంటే సర్ప సంతానమా
దేవునికి స్తోత్రం. ఈనాడగా వాక్య పరిచయం చేశాను అనుకో, ఈనాడు అలా వాక్య పరిచయం చేస్తే ఎలా ఉంటుంది? ఎవరు ఉంటారు? పాస్టర్ ఉంటారు, పాస్టర్ ఉంటారు, ఎవరు కాకి ఎవరు ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగి అంటే ప్రసంగ విషయంలో ఏ కాంప్రమైజ్ లేదు. దేవునికి స్తోత్రం కలిగి అంటే దేవుడు పంపించిన వాడికి ప్రసంగంలో ఏం లేదు. కాంప్రమైజ్ అంటే అర్థమైందా? ఎవరికి ఎక్కడ పొత్తుంటారు, లోకంతో పొత్తులు. దేవునికి స్తోత్రం. ముఖ పట్ట లేకుండా వాక్య పరిచయం చేస్తుంది. ముఖపక్షం నిన్ను చూసి నన్ను చూసి విశ్వాసాలు చూసి ఇప్పుడు వాక్యం చెప్పవలసి ఉండేది. ఇప్పుడు యోగన గారు చెప్పినట్టు నేను కూడా ఇక్కడ నిలబడిన అనుకో, చెప్పిన అనుకో, సంఘం మొత్తం చెదిరిపోతుంది. అది ఎందుకంటే చెప్పలేదండి దేవునికి స్తోత్రం. ఎందుకు నేను చెప్పినప్పుడు చదువుకొని చెప్పుతున్నాను. దేవునికి స్తోత్రం కలిగింది. యోగన గారికి నో ప్రాబ్లం, దేవుడు పంపించారు, ఆయన చెప్పాలని చెప్పినట్టుగా ఆయన వాక్య పరిచర్య చేయడానికి ఏం చేశారు? ప్రారంభించారు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఏం చెప్పారంటే, ఎవరికి చెప్పారంటే ఫరీసీలు సద్దూకీయులు. ఈ ఫరీసీలు అంటే వేరుపరిచిన వాడు. ఫరీసీలు అనే పదానికి ఏర్పరచబడినవాడు. ఈ మత్తయి సువార్తలు చదివినప్పుడు ఫరీసీల స్వభావం నేను చెప్తానంటే 15 స్వభావం ఉంది. అందుకని ఒక్కొక్కటి అని మీకు నాకు చెప్తాను. అది ముందు కూడా ఆ క్లాసులో మనం నేర్చుకున్నాను. దేవుడికి స్తోత్రం. అదే మంచి స్టడీ అండి. దేవుడి ఆది స్వభావం. ఈ చదువుకి స్వభావం ఏంటంటే తెలుసా? అదేం చేయలేదంటే పునరుద్ధారణ నమ్మను. చచ్చిపోయినా వాడు ఆత్మ గురించి కూడా నమ్మడు. చచ్చిందో మొత్తం పోయిందట. అటువంటి వాడికి ఏదో వాక్య పరిచయం చేయలేకపోతే ఎలా మారు మనసు పోతుంది. నేను చెప్పిన అర్థమైందా? ఈ ఫరీసీలు సద్దూకీయులు అటువంటి వాడికి ఏంటంటే ఆ దేవుడు ఫరీసీల స్వభావం అంటే బయట మాత్రం గడుగుతుంది. మత్తయి సువార్త 23వ అక్కడికి వచ్చినప్పుడు నాకు చెప్తున్నారు, పాత్రలు బయట మాత్రం ఏమవుతుంది, లోపల ఏం అడగను. వారికి వారికి బెలిమీయడము దేవాలయం ఘనమైనది, కానీ వారు ఏం చేయదు, దేవుడు ఘనమైన వాక్యం ఆలోచిస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగింది. ఒంటి కాలు మృదుతున్నది కొసుడికి ఆలయం చేసుకుని పట్టుకున్నారు. ఒంటికి ఏం చేస్తున్నారు? మృదుతున్నది. మరి ఇప్పుడు దోమలు దోమలకి ఏం చేస్తున్నారు? పట్టుకున్నారు. పెద్ద పెద్ద విషయం ఏం చేస్తున్నారు? చిన్న చిన్న విషయం పట్టుకున్నారు. ఇదంటే దేవుడికి స్తోత్రం. ఈ కాలంలో కూడా ఎలాగంటే దేవుడికి స్తోత్రం. పెద్ద పెద్ద విషయం ఏం చేస్తున్నారు? వాళ్ళు చిన్న చిన్న విషయాలు ఏం చేస్తున్నారు? అది కాదు ఫరీసీల స్వభావం. దేవుడికి స్తోత్రం కలిగింది. దేవుడు ఈ మత్తయి సువార్త 23వ ఇంటికి చదవాలి. అదే నీకు చెప్పిన మాట వెళ్ళి అక్కడ రాయబడింది. దేవుడికి స్తోత్రం. వాళ్ళందరూ తిరిగి మనుషులకి సంఘం లోపలికి తీసుకొని వస్తారు. కానీ తుదకు ఈ తీసుకొని వచ్చిన వాళ్ళందరూ ఎక్కడికి నరకంలోకి వెళ్ళిపోయినట్టుగా అవుతున్నారు. దేవుడికి స్తోత్రం. అప్పుడు సంఘబిడ్డలు ఒక విషయం తెలుసుకోవాలి. ఈ యోగంగా ఎవరితో వాక్యం ఫరీసీలు వచ్చారు, సాధువులు వచ్చారు, కూలి వచ్చిన ప్రజలు వచ్చినప్పుడు వారిని చూసి చెప్పారు సర్వసంతాన. అది ఇలాగ పిలిచినప్పుడు వారు అనుకున్నారు, ఈయనకేం తెలుసు, మనం అబ్రహాము మనకు తండ్రిగా ఉన్నారని వారు ఏం చేస్తున్నారు? ఆలోచిస్తున్నారు. నేనేం చెప్పలేదు కానీ అబ్రహాము మన సర్వసంతానం కాదు, మనం ఎవరు తండ్రి. ఇది యోహాను గారు ఎరిగాడు చెప్పారు, తండ్రి అబ్రహాము మీకు తండ్రిగా ఉండాలని మీరే చేయకూడదు, కలచకూడదు. దేవునికి స్తోత్రం కలిగింది. అప్పుడు ఈ ప్రసంగ సబ్జెక్ట్ మీరు చూడండి. దేవునికి స్తోత్రం. సర్వ సంతానమా అని పిలిచి వాక్య పరిచయం చేశాడు. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఇంకా ఆయన ఆ ప్రసంగ విషయం చూడండి. మూడవది పాదం లేని చెట్టుకి ఏం చేస్తున్నారు?
గొడ్డలి పెట్టుతున్నారని చెప్పారు దేవుడు. ఎవరు కానీ ఫలం లేకపోతే ఆ చెట్టుకి దేవుడు ఏం చేస్తుంది? గొడ్డలి పెట్టుకుంటారని స్తోత్రం. అంటే దైవాచరణ లేకుండా వాక్య పరిచయిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన ప్రజలకి చెప్తున్నారు, దేవుడు నీలో చూడడానికి కోరుకున్నారు, ఫలం చూడాలి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు సంచరించినప్పుడు త్రోవ పక్కన ఒక చెట్టు నిలబడుతూ అంజూరపు చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలం వెతికినప్పుడు ఏం లేదు, ఫలం లేదంటే ఆ చెట్టు ఎవరంటే యూదులు. ఆ చెట్టు యూద సమాజం. యూద సమాజంలో ఆ చెట్టు కనుక పచ్చగా కనిపిస్తున్నావో అదే విధంగా ఆచారం మొత్తం ఉంది. ఆచారాలు అంటే 12 విధములున్న పండుగ. ఓకే, ఆ పండుగలు ఉంది. అది కాక 2 కూడా అది కలిపారు. అప్పుడు 7, 2, 9 పండుగలు. అది కాక వారికి బలులు ఎన్ని ఉంది? 5 విధములున్న బలులు ఉంది. దేవునికి స్తోత్రం. ఇదన్నీ కరెక్ట్ గా ఉంది, కానీ ఏం లేదు, ఫలం లేదు. బలి ఉంది, పండుగ ఉంది, సంవత్సరంలో వాళ్ళు 3 సార్లు ఎక్కడికి వెళ్తుంది? దేవాలయం వెళ్తుంది. 3 సార్లు ఎక్కడికి వెళ్తుంది? దేవాలయం వెళ్తే ప్రార్థన ఉంది. అంటే చెప్పచ్చు, ప్రార్థన ఉంది, పండుగ ఉంది, బలి ఉంది, చర్చికి వెళ్తుంది. ఏం లేదు. దేవుడు అదే చూడ, నీ చర్చికి వెళ్ళడం, ప్రార్థనకి వెళ్ళడం దేవుడు చూడలేదు. నీలో నీ కనిపించాలి ఫలం. ఏ ఫలం అంటే ఆత్మీయ ఫలం కనిపించాలి. దేవుడికి స్తోత్రం కలిగింది. ఆత్మీయ ఫలం మనలో లేకపోతే గొడ్డలి ఉందట. స్తోత్రం కలిగింది. అది ఏం చేస్తున్న 12వ వాక్యం 3వ అధ్యాయం 12వ వాక్యం చదివినప్పుడు ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో, అగ్ని గురించి చెప్పారు కదా, ఆరని అగ్నిలోకి పడేస్తారన్నమాట. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో దేవుడు కోరుకున్నారంటే దేవుడు బిడ్డలు ఏమి ఉండాలి? ఫలం ఉండాలి. దేవుడి స్వభావం. దేవుడికి 2 స్వభావం ఉంది. ఒక స్వభావం మనకి ఇచ్చిన స్వభావం, దేవుడు మనకి. ఇంకొక స్వభావం ఆయన ఇవ్వలేని స్వభావం. ఇచ్చిన స్వభావం ప్రేమ, కరుణ, దయ, ఇవన్నీ దేవుడు మనకు ఇచ్చిన స్వభావం. వేరొక స్వభావాలు మనుషులకి దేవుడే చేయను. ఆ దేవుడి స్వభావం దేవుడు మనుషులకి ఇవ్వను. ఆ స్వభావంలోకి దేవుడు బిడ్డలు రావాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆ స్వభావం ఉంది కదా, ఆ స్వభావంలోకి దేవుడు బిడ్డలు తిరిగి రావాలి. ఆత్మీయ బలంలోకి దేవుడు బిడ్డలు తిరిగి రావాలి. ఇప్పుడు ఎవరైనా చూసినప్పుడు వీళ్ళు ఏం లేదు, ఫలం కనిపించలేదు. కాబట్టి ఎవరైనా చెప్పారు, ఈ చెట్టుని ఎక్కువ రోజే చేయను. మనమైతే డోంట్ పాస్ అయితే ఏం చేస్తున్నారు? మంచి విశ్వాసి కదా, ఆ కొమ్మని నరికితే చాలు, చెట్టు మాత్రము బతకనేస్తారు. దేవుడు అలాగే కాదు. పాస్ గారు అయితే కొమ్మే నరుగుతారు కానీ దేవుడు అలా కాదు. దేవుడికి ఇప్పుడు పాస్టర్ గారు మీకు కలిగిన చూపించే ఉచితాన్ని దేవుడికి మాత్రం కాంప్రమైజ్. దేవుడికి సోదరం. అది సన్నపడ్డది దేవుడి సన్నిధిలో ఎప్పుడు బలం ఉండాలి? ఆత్మీయ బలం ఉండాలి. దేవుడికి సోదరం. అంటే అగ్ని గురించి ఏం చెప్పుతున్నా? ఆరలేని ఇదే కార్యము ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో వచ్చినప్పుడు పౌలు గారు చెప్పిన మాట మీరంటే ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయం 6వ అధ్యాయము 5-6 వాక్యం చూడండి. దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ 7-8 చదివితే సరిపోతామా? ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కొరకు వ్యవసాయం చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనం పొందును. అయితే గుండ్ల తుప్పలను గచ్చ తీగలను దాని మీద పెరిగిన ఎడల అది పనికి రాదని విసర్జింపబడి శాపము పొందదగినదగును. తుదకది కాల్చివేయబడును. చూడండి, మీకు అర్థమైంది. భూమి తగ్గిన సమయంలో ఏం చేస్తున్నారు? వర్షము
ఆ కురిపించిన వర్షము తాగిన తర్వాత ఈ భూమి తగ్గిన ఏం చేయలేదు, ఫలం ఇవ్వలేదు. ఎన్నిసార్లు వర్షం పడింది, వర్షం పడలేదు కానీ తగిన ఫలమే ఉంచుకోవట్లే. తాగుతున్నారు కానీ వినుతున్నారు కానీ భూమి దాన్ని తగ్గిన ఫలం ఇచ్చుకోవట్లే, ఫలం ఇవ్వలేదు. కాబట్టి భూమి ఏమి ఇచ్చారు, 8 లేదు ఏదో ఏమొచ్చారు, ముళ్ళు తుప్పలు. తుప్పలంటారు మీకు అర్థమవుతున్నారా? ఆయన ముట్టితో ఏమవుతున్నారు, మన శరీరం మొత్తం ఏమవుతుంది, దొరకేస్తుంది. ఇప్పుడు భూమి మంచి ఫలం ఇవ్వకుండా ముళ్ళు తుప్పలు అచ్చబుదలు దాని మీద పెరిగినప్పుడు ఇంకా ఇది అతను ఎక్కడ ఉంచితే ఎవరికి ప్రయోజనం లేదు, అందరికీ కీడు చేయడమే. ఇది వేదన పరచన స్వభావం తప్ప మేలేం లేదు. అందుకని దేవుడు తుదకు నేనేం చేయబోతున్నాడు. అప్పుడు దేవుడు సంఘపడకు వారం దేవుడు వాక్యంతో పరికరించి దేవుడు ఆశీర్వాదమైన వచనం వాక్యాలు విని వర్షం నీ మీద కురిపించి తగ్గిన ఫలం ఇవ్వాలి. అట్లా భూమి అని చెప్పినది దేవుడు బిడ్డండి. దేవుడు బిడ్డలకి దేవుడు ఇచ్చిన వాక్యం ఏం చేయాలి, వింటున్నప్పుడు దానికి సంబంధించిన ఫలమే పెడుతుంది. ఎవరి పక్కన 7 విధములున్నా హెచ్చరిక మాట ఉంది, అందులో ఒక హెచ్చరిక మాట ఇదే. దేవుడికి స్తోత్రం. దేవుడు సంఘపడ్డలు ఏం చేయాలి, ఫలం ఇవ్వడం బిడ్డలకు మార్పు స్తోత్రం కలిగింది కదా. అది లేకపోతే ఎవరు చెప్పినట్టుగా ఏమాడుతున్నారు, ఆరలేని అగ్నితో పడుతుంది. నాలుగో విషయం ఏం చెప్తున్నది, 9 వాక్యం చూడండి, 3వ అధ్యాయం 9వ వాక్యం. అబ్రహాము తండ్రి అని మీలో మీరు చెప్పుకొని తలంచవద్దు. అంటే అబ్రహాము మీకు తండ్రి. తర్వాత దేవుడు రాళ్ళ వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడని, ఈ రాళ్ళ వలన దేవుడు అబ్రహామునకు పుట్టింపగలడని నీతో చెప్పుచున్నాడు. అప్పుడు ఈయన అనుకున్నారు, మనం అబ్రహాము తండ్రిగా ఉన్నాం కాబట్టి మనం అబ్రహాము పిల్లలు. మనం లేకపోతే దేవుడు లేకపోయినట్టుగా కొందరు అలాగే అనుకుంటున్నారు. నీ లేకపోతే వేరే పిల్లలకు పుట్టించడానికి శక్తి కలిగిన దేవుడు, మనతో సృష్టించిన దేవుడు రాజు పిల్లలకి సృష్టించడానికి అసాధ్యం కలిగిన కాదు. దేవుడికి పుట్టించలేడా, మనతో పుట్టించిన దేవుడు రాజు పిల్లలతో పుట్టించా చేయబడుతున్నారు దేవుడికి. ఇదన్నీ చెప్పినప్పుడు యోగా నది దగ్గర ఎక్కడే ఒక విషయం ఉందండి. ఇశ్రాయేలు ప్రజలు మందాసం పెట్టుకొని యోర్దాను సముద్రం దాటుతుంది. యోషువ గ్రంథం 3వ అధ్యాయంలో సంగతి చెప్తున్నారు, 3-4 అధ్యాయములు. ఈ ఎర్ర సముద్రం దాటినప్పుడు ఏం జరిగిందంటే, యోర్దాను సముద్రం దాటినప్పుడు యోర్దాను లోపల ఉన్న 12 రాళ్ళు వారు చేశారు, ఏరుకొని అది ఎక్కడికి తీసుకొని వచ్చి అది తీసుకొని వచ్చి ఇశ్రాయేలు కోసము జ్ఞాపకార్థంగా అక్కడ పెట్టారు. ఎక్కడ ఆ నది సరస్వతం సోదరం. అప్పుడు రాయికి ఒకసారి ఇప్పుడు తీసి అడిగితే ఒక కాలం నేను ఎక్కడ అప్పుడు రాయి చెప్తాను, నేను అగాధమైన సముద్రం నా మీదకి పారిపోయినప్పుడు అక్కడి నుంచి దేవుడు నన్ను ఏం చేశారు, విడిపించి ఇప్పుడు ఎక్కడ వచ్చారు, నది ఒడ్డుకి నేను వచ్చాను కాబట్టి ఇక్కడ నిలబడుతున్నా. అదే కాదు నీవు నేను స్థితి ఒక దినంలో ఆ రాయి వరకు నీ మీదకి దేవుడు ఆ జల ప్రలాపనను పారిపోయినప్పుడు ఆ జలము నీ మీదకి కొట్టుకొని అన్నప్పుడు అక్కడ నుండి దేవుడు నేనేం చేశాడు, ఆ 12 రాలికి ఏమినట్టుగా నిన్ను కూడా దేవుడు ఏరుకున్నాడు. అది నీ మర్చిపోకూడదు. నీ వలన ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఒక సాక్షిగా నిలబడిన రాయి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఈ రాయి కూడా అక్కడ అక్కడ ఉన్నది. దేవుడికి స్తోత్రం. అది ఉన్నప్పుడు కదా, అది ఉన్నప్పుడే యోహాను గారు చెప్తున్నారు ఏమంటే, అబ్రహాము పిల్లలుగా తండ్రిగా ఉన్నారని తండ్రి కొనకూడదని రాళ్ళలో నుండి సాలోమోను గారికి చెప్పిన మాట సాలోమోను గారు సామెతల పుస్తకం 30వ అధ్యాయము
దాని 19 మంది చూడినప్పుడు చాలా మంది తెలియలేని 4 సంగతి గురించి రాయబడింది. బండ మీద సర్పము జాడ, నడి సముద్రమున ఓడ నడుచు జాడ. చాలండి, ఇది 4 విషయాలు ఈ సొలొమోను గారికి తెలియదు. ఒకటి సొలొమోను గారు చెప్తున్నారు, సర్పం జాడ ఎక్కడ? బండ మీద సర్పము జాడ. బండ మీద సర్పము జాడ. నీ ఒక కాలంలో నీ మీదకి సర్పమే చేశాడు. ఆయన నీ మీదకి జాడగా ఉన్నాడు. ఆయన నీ మీదకే చేశాడు. సాతాను శక్తి నీ మీదకి ఆయన ప్రభావం వచ్చినప్పుడు అక్కడి నుంచి నిన్ను తీసుకొని వచ్చి సజీవంగా రాయిలుగా సర్పం దిగిన ముందు ఏమైంది? నడిచింది మాట దేవునికి స్తోత్రం. నేను ఎగబాటు చేశాను, కానీ ఆ జాడ నుండి దేవుడు నిన్ను మార్చి సంఘానికి తీసుకొని వచ్చి సజీవులుగా రాయిలుగా దేవుడు నీ మీదకి తీసుకొని వచ్చినాడు. దేవునికి స్తోత్రం. అదే దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు అబ్రహామునికి పిల్లలకు నేనేం రాజు పుస్తకమని చెప్పారు కదా. దేవుడు చెప్పండి, బండ రాజు మీద సాతాను అంటే సర్పము జాడ ఉన్నదే రాజుకి దేవుడు ఏరుకొని అది సజీవ రాజుగా మార్చారు. సాతాను వాడుకుంటే రాజు ఇప్పుడు ఏమైంది? సజీవమైన రాళ్ళే. అదే మొదటి Peter 2వ అధ్యాయం 4 నుండి 8 వరకు వాక్యం. అదే యేసు గురించి అన్నారు చెప్పిన వాక్యం ఏంటంటే మూలరాయి అని రాయబడింది. దేవునికి స్తోత్రం. యేసు సంఘానికి ఏమవుతున్నారు? మూలరాయి. దానిపైన మనం కట్టబడుతున్నారు సజీవులుగా రాయలుగా. ఎందుకంటే ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం మనకు కూడా ఏమైంది? అబ్రహామును దేవుడు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చిందంటే ఒక రాజుతో నుంచి తీసుకొని వచ్చినట్టుగా యెషయా గ్రంథంలో చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. నీ అక్కడికి తిరిగి చూడమని అబ్రహాము సంతానానికి దేవుడు చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. యేసు యెరూషలేముకు ప్రయాణం చేసినప్పుడు వారందరూ ఏం చేస్తున్నారంటే సంతోషించలేదు. దేవునికి హోసన్నా పాడలేదు. అప్పుడు దేవుడు నీ హోసన్నా పాడలేకపోతే స్తుతించలేకపోతే ఈ రాలయం అవుతుంది. స్తుతిస్తానని లూకా సువార్త 19వ అధ్యాయంలో రాయబడింది. సంఘబిడ్డలారా, దేవునికి స్తోత్రం కలిగిన ఈ రాత్రిని మర్చిపో. యోహాను గారు ప్రసంగ విషయంలో ఏమవుతున్నారు? దేవునికి స్తోత్రం. రాను గురించి చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేను చెప్పుకొని వచ్చినది ఏమనంటే యోహాను గారి ప్రసంగ విషయం. నీ యోహాను గారు చెప్పిన మాట ఏమంటే దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇంకా మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వాక్యం చూడండి. 11వ వాక్యం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడు కాదని యేసయ్య చెప్పులు మోయడానికి ఏం చేయలేదు. పాత్రుడు కాదని దేవునికి స్తోత్రం. ఇది చెప్పడానికి ఒక కారణం ఉందండి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో చదివినప్పుడు మీరు అక్కడ చూడని ఏమంటే దేవుడు మోసే గారు మందరికి మేపి దేవుడు పర్వతమైన హోరేబు వరకు వచ్చాడు. వచ్చినప్పుడు ముళ్ళు పొద మీదకి దేవుడు అగ్ని ఏమవుతున్నారు? నేను అది చదివినప్పుడు ఎందుకు దేవుడు ముళ్ళు పొదలోనికి దేవుడు అగ్ని వచ్చారని నాకు సందేహం. వేరే చెట్టు లేదా? వేరే చెట్టు లేదా? ఎందుకు దాని మీద దిగలే? ముళ్ళు పొద మీదే దిగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? దేవుడు కోరుకున్నారే. దేవుడు బిడ్డలాగండి అంటే దేవుడు బిడ్డ ముళ్ళు పొద వలన సోదరం కలిగిందాగా. ఇప్పుడు అక్కడికి అదే చెప్పుతున్నారంటే సౌలికి దేవుడు చెప్పుతున్నప్పుడు ఇదే మాట చెప్పారు. అపోస్తుల 22వ అధ్యాయంలో అనుకున్నారు. సౌలు చెప్పుతున్నారు. ఏం చెప్తున్నారు? ముళ్ళ పొదల మీద చూడండి ఒకసారి దొరుకుతుందంట.
తనకూడదని మునుకొని ఎదురు తినకూడదు. అలా ఉంది కదా. ఉందయ్యా. మీకు అది అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దొరికిన వాడు ఒకసారి చూడండి. దొరికింది ఎవరికైనా? సరే 26:14. మేమందరమును నేలన పడినప్పుడు సౌలా సౌలా నన్నెందుకు హింసించుచున్నావు? ముని కోలలకు ఎదుర్కోకూడదు. దేవునికి స్తోత్రం. అంటే ముళ్ళని చెప్పిన దేవుని బిడ్డలకి ఏంటి? ఇప్పుడు దేవుని బిడ్డలతోని ముట్టితే అది నీకేమవుతుంది? ముళ్ళు నిన్ను ముంచుతుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. దేవుని బిడ్డలు తిరిగి ఏం చెయ్యను కానీ నీ ఆడికి ముట్టితే నేను గుచ్చుతుంది. దేవునికి స్తోత్రం. అదే నీకు దేవుడు అగ్గి దిగి వచ్చినప్పుడు ఏమంటే ఇది చూడడానికి మోసే ఏం చేశారు? ముందుకు వచ్చారు. ఆ మోసం ఏం చూసారు కానీ ముందుకు రాదు. దానికి ఎందుకంటే ముందుకు చాలా ఓల్డ్ సమయంలో అగ్ని దిగినది మోసే ఏం చేశారు? చూశారు. అగ్ని దిగినప్పుడు ఏమవుతారు? కాలిపోతున్నారు. కానీ ఈ ముళ్ళు మాత్రం ఏమవుతుంది? నీ మీదకి సహోదర సమస్యలు వచ్చి నీ కాలిపోతాడని అందరూ అనుకుంటారు కానీ నీ కాలిపోతున్నారు. నీ మీదకి అగ్ని దిగితే కొన్ని మోసాలు నీ మీదకి అగ్ని దిగితే మాత్రము కొన్ని మోసాలు చూడడానికి వస్తుంది. తెలుసుకో, నీ మీదకి అగ్ని దిగి నీ దగ్గర రాలేదనుకో, ఇది చూడడానికి నీ సంఘ లోపలికి నీ కుటుంబ లోపలికి ఎవరు రాదు. రావాలంటే నీ మీదకే రావాలి. సంఘంలో మీకు అగ్ని దిగండి. ఇదే ఒక్కొక్కరు చెప్పినాడు. రాయి పొరలుగా దేవుడు బిడ్డలు ఆరాధించడం చేసుకొని ఉండినప్పుడు అది ప్రార్థన చేసినప్పుడు ఆకాశంలో అగ్ని ఏమైంది? ఆ చర్చి పైకి దిగి వచ్చిన చూసి అక్కడ రక్షణ కోరిన వాళ్ళందరూ పరిగెట్టి అందరూ ఇప్పుడు సంఘం లోపల. ఇప్పుడు సంఘం అంటే ఆ సంఘం మీరు వెళ్ళారు, నేనెళ్ళి చూశాను. 3 అంతస్తులు ఉండే సంఘం. దేవునికి స్తోత్రం కలిగి రాయపూర్ టౌన్ దేవుని పెద్ద సంఘము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక ఆదివారము 5-6 సెక్షన్ ఆరాధన జరుగుతున్నాయి. ఎలాగ జరుగుతారండి? ఆనాడు దేవదాసులైన పిఎస్ సాబుల్ గారు అక్కడ పరిచయం చేసినప్పుడు తన జీవితంలో జరిగిన శోధన కలిగినప్పుడు ఆ శోధనలో అగ్ని దిగినట్టు ఆ చర్చలో అగ్ని దిగిన చూసిన కాబట్టి చాలా మంది రావడానికి కారణమైంది. నీ కుటుంబంలో నీ జీవితంలో సమస్య వేదన అన్ని పడితే మోసవల వాళ్ళ మీద వస్తుంది. మోస దగ్గరికి వచ్చినప్పుడు ఇది చూడడానికి దగ్గర వచ్చినప్పుడు దేవుడు చెప్పిన మోసే మోసే అని పేరు పిలిచారు. అప్పుడు సిద్ధం ప్రభువా వెంటనే దేవుడు చెప్పిన మాట ఏం చేశారు? రావద్దు. నీ ఎందుకు రావద్దు? నీ పాదం నుండి చప్పలే తీయాలి. స్తోత్రం కలిగిన రోజునగానే ఏం చెప్పాలి? నేను చప్పలు మోయడానికి, ఎందుకంటే అంత పరిశుద్ధి లేదని చెప్పుతున్నారు. ఇప్పుడు మోసే ఏం చెప్పుతున్నారంటే మోసకి దేవుడు చెప్పి నీ పాదం నుండి ఏం చేయాలి? చప్పలు తీయమని. దేవుడు దిగిన చోటే అని దేవునికి స్తోత్రం కలిగిన దిగిన చోటే అయిన కాబట్టి 5 దేశములు తిరిగిన చప్పలను తీసుకొని నా దగ్గరికి రాకు. ఇప్పుడు వేసిన చప్పలు ఎక్కడ ఉన్నది? 5 దేశం నుండి నీ పారిపోయినప్పుడు ధరించిన ఆ చప్పలది. ఆ చప్పలు తోలి నా దగ్గరికి ఏం చేయకూడదు, రాకూడదని దేవుడు చెప్పుతున్నారు.
ఈ రాత్రి దేవుడు విడుదల ఆ చప్పులని తీసుకొని దేవుడి సన్నిధిలో రాకూడదు. కానీ ఐగుప్త దేశం పిడికి పట్టినప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరూ చప్పలు ధరించుకొని ప్రయాణం చేయమని అందరు చప్పలు చిన్న పిల్లలకి ఎంత వయసు ఉందో వయసు తగ్గినట్టుగా చప్పలు వారు కుట్టించి అక్కడ ఉంచారు. ఒక దినం ఈ దేశం విడిచిపెట్టిన వెళ్ళిపోతున్నారు. ఒక దేశంలో దేవుడు తిరిగిన చోట విడిచిపెట్టినప్పుడు దేవుడు తిరిగిన చోటకి వచ్చినప్పుడు చప్పలు ధరించకూడదు. ఐగుప్త దేశం విడిచిపెట్టినప్పుడు ఈ దేవుడి చప్పలు ధరించుకో. ఇదే మాట ఎవరికి చెప్పుకున్నారు? పీతర్ గారికి అపోస్తలుల గారి 12వ అధ్యాయంలో పీతర్ గారు చేరసాన్ని ఉండినప్పుడు దేవదూతలు వచ్చి ముట్టి లేపి అప్పుడు పీతర్ గారికి ఏం చెప్పారంటే చప్పలు ధరించుకుని వెనక రమ్మని చెప్తున్నారు. సోదరులు చెప్పండి. దేవుడి సంఘ కొన్ని చప్పులు పిడికి పట్టాలి అనుకునే చప్పలు ఉంది, కొన్ని చప్పలు ధరించుకొని ప్రయాణం చేయడానికి చప్పలు ఉంది. దేవుడికి స్తోత్రం. దేవుడికి స్తోత్రం కలిగింది. కాబట్టి చెప్పుకోలేనిది దేవుడికి స్తోత్రం కలిగింది కాక. ఇదే కార్యం ఎవరితో చెప్పారు? యోసువతో చెప్పారు దేవుడు స్తోత్రం. ఆమె సరే. ఇక 6వది ఈ యోహాను గారు చెప్పిన మాట వినండి. మత్తయి సువార్త 3:12 వాక్యం చూడండి. ఆయన చేతిలో ఏముంది? చేత ఉంది. 2 ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేసి అంటే చేత ఉంది. కళ్ళం అంటే లోకం ఉంది. కళ్ళం అంటే లోకం. స్తోత్రం. లోకములు నుండి తెచ్చి వచ్చిన ఆ గోధుమ ఉంది కదా, ఆ గోధుమలు ఇది ఏం చేస్తున్నారు? శుభ్రం చేశారు. దేవుడికి స్తోత్రం కలిగింది. దానికి ఈ దేవుడి చేతులు ఏముంది? చేతతో ఇది ఏం చేస్తున్నారు? బాగా చేశారు. కాలంలోకి ఎక్కడ పట్టుతుంది? అది పెట్టుతుంది. దేవుడికి స్తోత్రం. ఇంకా ఏముంది? చదవండమ్మా 12వ వాక్యం పూర్తిగా. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టుని కాల్చి ఆరునగ్ని గోధుమలకి ఎక్కడండి? గొట్టులో పోసాడు. దేవుడు జీవనం గోధుమలు ఏముంది? జీవనం ఉంది. ఆ జీవం ఉన్నది ఎక్కడ పట్టుతుంది? కొట్టులో. అంటే పరలోకంలో చేస్తారు. కొందరు ఎక్కడికి వెళ్తుంది? నరకంలోకి వెళ్తున్నారు. జీవం లేని వారు నరకంలోకి వెళ్ళినప్పుడు జీవం ఉన్న గోధుమ ఎక్కడికి వెళ్తుంది? పరలోకంలోకి చేరబోతున్నారు. ఈ గోధుమలు ఉన్న కొట్లేస్తుంది. ఇంకా అగ్నిలో ఎవరేస్తుంది? ఇది 2 ఒకటే ఉండేది. ఒకే గింజలో ఉన్నారు. ఒక పన మీద ఉంటుంది. ఒక పన మీద ఉండినప్పుడు సంతోషంగా ఉండేది. కానీ కోసి అక్కడ కడుపులోకి తీసుకొని వచ్చినప్పుడు వచ్చిన తర్వాత చేతతో ఏం చేశారు? చెరిగినప్పుడు మారుతుంది. అమ్మా ఒక దినం చెరుగుతుంది. మనం అందరూ కలిసి పిలిచి ఉన్నారు. దేవుడికి ఒక దినం దేవుడు చెరుగుతుంది. చెరిగినప్పుడు మాకు గోధుమ ఒక సైడ్ జీవమున్న గోధుమ. గోధుమ పొట్ట అయితే జీవం అయితే పుట్టులో దేవుడికి స్తోత్రం కలిగింది. దేవుడికి స్తోత్రం. చెప్పని మాట చూడండి. యోహాను గారు చెప్పిన మాట 3వ అధ్యాయము 16వ వాక్యం. యేసు బాప్తిసము పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురము వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. చెప్పచ్చు కదా. బాప్తిసం పొందినప్పుడు ఆకాశం ఏమైంది? తెరవబడింది.
యాకోబు గారికి పరలోకం వరకనే ఎరగ తెరబడింది. పరిగెట్టి వెళ్ళి లూస్ అని మరి చెప్పిన అతనికి పట్టుకున్నప్పుడు యాకోబు కోసం దేవుడు ఏం చేశారు? పరలోకం తెలిసారు. కానీ ఇంకా అది కలగ కాదండి. బాప్టిజం చేసినప్పుడు, బాప్టిజం పొందినప్పుడు దేవుని కొరకు ఏం చేశారు? ఆకాశం తెరవబడుతూ చెప్పలేదు. మార్కు సువార్తలో ఇంకొక మాట కూడా లేదు. 1:10 ఒకసారి చూడండి. 1:30 చూడండి. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు. సోదరులు చెప్పాలి. ఆకాశము చీల్చబడి పరిశుద్ధాత్మ ఆమె చెప్పండి. ఆకాశ మంటలలో సంచరించిన వారు ఎవరండి? దురాత్మ. ఆకాశ మంటలు దురాత్మ సమూహము సంచరించున్న చోట పరిశుద్ధాత్మ దేవుడు దిగినప్పుడు ఏమైంది? ఆత్మశక్తి దిగినప్పుడు శక్తి ఈ రాత్రి సంఘ లోపలికి ఆత్మశక్తి దిగినారనుకో, ఈ గ్రామములు ఈ దేవుని ఆత్మలకు అందరి శక్తికి ఏమో పారిపోతుంది. అందుకే యెషయా గారు ప్రార్థన చేశారు కదా. యెషయా గ్రంథం 61లో ప్రార్థన చేశారు. ఎలాగ ప్రార్థన చేశారండి? ఒకసారి చూడండి. 1-2 వాక్యం. 61-1-2 వాక్యం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు 62 చూడండి. 62 సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. 64 నీవు దిగి వచ్చేదవు గాక, నీ సన్నిధిని చీల్చుకొని నీవు దిగి వచ్చేదవు గాక. ఆమేన్. దేవుడు దిగి వచ్చినప్పుడు ఎలా వస్తుంది? గగనం చేసినది చీరి అని పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చినప్పుడు యేసు మీదకి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేశాడు? యేసుకి అవసరమా? లూకాసు వార్త 1:35 వాక్యం. ఎందుకంటే అంటారు కదా, యేసు ప్రభు జన్మం గురించి చెప్పిన మాటలు ఏంటండి? దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. ఇది ఎప్పుడు చెప్పిన సంగతి? ఇది ఎప్పుడు చెప్పిన సంగతి అండి? 35 వాక్యం పూర్తి కదమ్మా. దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు. యేసు పుట్టినప్పుడే ఆయన మీదకి ఎవరు దిగి వచ్చాడు? పరిశుద్ధాత్మ దిగి వచ్చి, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి ఆయన ఏమైంది? పుట్టాడు. పుట్టిన దేవుడికి మిన్న ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు దిగాలి? స్తోత్రం. హల్లెలూయా. ఎలగలేదు. పుట్టినది యేసయ్య పరిశుద్ధాత్మతో, మళ్ళీ పరిశుద్ధాత్మ ఆయన మీద ఎందుకు దిగాల్సిన అవసరం ఉంది? ఆయన పుట్టిందే పరిశుద్ధాత్మ ద్వారా కదా, మళ్ళీ ఆయన మీద పావురంలా పరిశుద్ధాత్మ ఎందుకు దిగాలి? మీరు పుట్టినప్పుడు మారుమనసు పొందినప్పుడు పరిశుద్ధాత్మ పుట్టారు. అది చాలదు. యేసు మీదకి పరిశుద్ధాత్మ దిగినట్టు నీ మీద కూడా దిగాలి. అర్థం కాలేదు మీకు? యేసయ్య పుట్టేటప్పుడే పరిశుద్ధాత్మతో పుట్టారు కదా, మళ్ళీ ఆయన మీద పావురం దిగి వచ్చిందంటే మనలో కూడా పరిశుద్ధాత్మ ఉంది. దాని అర్థం ఇంకా పరిశుద్ధాత్మలో ఉన్న నిండుబాటు మనకి కావాలి. అపొస్తలులైన 10:38 వాక్యం చూడండి. అపొస్తలుల 10:38. అదేమనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించాడు. ఆ సంగతికి ఇక్కడే హల్లెలూయా. యేసయ్య పరిశుద్ధాత్మ పుట్టినవాడు, ఇంకా పరిశుద్ధాత్మతో దేవునికి తండ్రి అయిన దేవుడికి అభిషేకించాడు. మనకు కూడా నీటిని ముడలేదు, ఇంకా ఆత్మను ముడలేదు. బాప్తిసం తీసుకున్నారు, ఇంకా పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకోండి. ఆత్మలో ఉన్న బాప్తిసం. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందలేకపోతే 10 దినములు జరగక సంఘం మొత్తం గట్ట అయిపోతుంది. సంఘం మొత్తం గట్ట అయిపోతుంది. 10 దినములు జరగక 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 సంఘం
సంఘానికి రావడానికి కొందరికి ఇష్టం ఉండదు. వచ్చి కూర్చి వారిలోని ఏం లేదు, చదవం లేదు, ఇంజిన్ ఆయిల్ లేకపోతే బండి డడ్ అది ఎలిజబెత్ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగారు కదా. దిగినప్పుడు అమ్మ కూడా ఏం మారింది? అమ్మ కూడా ఆత్మ దిగిన అమ్మ ప్రవేశించి కొడుకు కూడా కడుపు ఆ రెండు కూడా రావాలి. తల్లి కూడా తల్లి రావాలి. తల్లి మాత్రమే, పిల్ల ఉండదు. కొన్నిట్లో పిల్ల మాత్రమే, తల్లి ఉండదు. కొన్నిట్లో ఇద్దరు ఉండదు. నీకు అది అవసరం లేదు కదా. దేవుడు పరిచయం చేయడానికి నీ సొంత బలంతో అవదు. ఇంకొక బలం నీకు అవసరం. తండ్రి అయిన దేవునికి, తండ్రి అయిన దేవుడు తన కుమారుడికి పరిశుద్ధాత్మతో శక్తితోని అభిషేకం ఎప్పుడు చేశారు? అప్పుడే. ఈ బాప్తిసం ముందు బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మీదకి పావురం వదిలేదు. ఎందుకు యేసు మీద పావురం మీద అంటే యేసయ్య పాపం లేదు కాబట్టి పావురం వదిలేదు. అపోస్తలుల 2వ అధ్యాయంలో పెంటెకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలన దిగాడు. ఎందుకంటే మనలో ఏముంది? పాప స్వభావం కాబట్టి అది దహించడానికి దిగి వచ్చింది. హలో, ఇప్పుడు మమ్మల్ని నడిపించిన వాడు ఎవరంటే పరిశుద్ధాత్మ, యేసు కాదు. ఆత్మ నీలోని దిగిలేకపోతే నీ ఎలాగ నడిపిస్తుంది? ఆత్మ నేను నడిపించుతాను. నేను చెప్పాను నాలో ఏముంది? ఆత్మచేత ఎంత నడిపించబడుతురు? ఆత్మ ఉండాలి కదా. ఉన్నది దేవుడు మీరు చూడండి. ఆడు బర్జర్ మీరు ఆడు రక్షింపబడిన బాప్తిస్మలు, తర్వాత పరిచయం చేసిన బాప్తిస్మలు, దేవుడికి స్తోత్రం కలిగేదాక ఆ దయ్యానికి వెళ్ళగొట్టిన పరిశుద్ధాత్మ శక్తితోని, తర్వాత ఆయన చనిపోయినప్పుడు పరిశుద్ధాత్మతోని. చదవడానికి పరిశుద్ధాత్మ అవసరం అండి. అపోస్తలుల కార్యం మీరు ఇంటికి వెళ్ళి చదవండి, నీ మైండ్ మారిపోతుంది. దేవుని స్తోత్రం. ఈ కాలంలో సంఘ బిడ్డలు ఒకే విషయం మాత్రం తెలుసుకున్నారు, నేర్చుకోవడం, మార్గదర్శనం పొందడం, బాప్తిసం పొందితే చాలండి. అది కాదు, అది ఫస్ట్ స్టెప్. ఇంకా ఉందండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నింపాలి. ఇప్పుడు మీరు అంటే యేసు ప్రభు అన్ని భాషలు మాట్లాడిందా? ఆయనకి అవసరం లేదు. అంటే ఒకవేళ యేసయ్య కూడా అన్ని భాషలు చెప్పారు. తమిళ అది అన్ని భాష కదా. తల్లి తక్కువ ఎలోహి ఎలోహి లమ్మా శబగ్దాని, అది అన్ని భాష కాదా? ఎదిరించడానికి ఒక మాట చెప్పడానికి నా చేతులు ఉంది. స్తోత్రం కలిగేది. అంటే ఇప్పుడు దేవుడు సంఘంలోకి దినములో ఆ పావురమైన ఆత్మశక్తి మనకు అవసరం. స్తోత్రం కలిగేది. పౌలు గారు చెప్పిన మాట ఏమంటే మీలోని అన్నింటికంటే అధికం అన్ని భాషతోని దేవునితో మాట్లాడుతున్నారట. ఇంకొక వాక్యం అంటే ఇంకొక వాక్యం ఆదించడానికి ఏం చెప్తున్నారంటే జ్ఞానము, తర్వాత ప్రవచన వరము ఆగిపోతుంది, ఆ భాషా వరము ఆగిపోతుంది. కొంతమంది అలాగే చెబుతున్నారు. సరే అంటే ఆడ చెప్పిన ఆ భాషావరం ఏమైంది? అప్పుడు అదే జ్ఞానం ఏమవ్వాలి? ఆగిపోలేదు. ఒకటి ఆగింది, ఒకటి ఆగలే. ఏడ్రా న్యాయం ఇది. మారబడి భాష మారాలి, ప్రజలు మనం మారాలి, భాషలు మారాలి. ఒకటి మారాలి, మూడు మారిపోవాలి. ఒకటి మారిపోతే ఒకటి ఉంటుందా? వాదించున్న చిన్న ముక్క పట్టుకొని వాదించడం కాదు. బైబిల్ సరిగ్గా నేర్చుకొని వాదించండి. దేవునికి నాకు చెప్పిన మాట ఏంటంటే యేసయ్య మీదకి ఏమైంది? పరిశుద్ధాత్మ దేవుడు దిగి పావురం వలన దిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. ఈ కాలంలో సంఘ బిడ్డల మీదకి దేవుడు పరిశుద్ధాత్మ శక్తి దిగాలి. దిగిన వాడు గడిగితే మాత్రం తెలుసు. కొత్త సంవత్సరం మన సంఘంలో జరిగింది చూసుకోవడం మీరందరూ భయపడిపోతుంది. దేవుడికి స్తోత్రం. నేనెవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన ఏం చేయలేదు. దేవుడికి పరిశుద్ధాత్మ దేవుడు ఆరాధన నడిపించడానికి సమయం చేయలేదు. ఆరాధన నడిపించగా కూర్చున్న వాడు ఏమవుతుంటే నిలబడిన వాడు ఆరాధించేవాడు కొందరు పడిపోయారు, కొందరు అన్ని భాష మాట్లాడింది, కొందరు ఆత్మతోటి నింపబడింది. దేవుడికి స్తోత్రం కలిగిన ఎన్ని
ఆత్మశక్తి సంఘంలోనికి దిగి వచ్చినప్పుడు జరుగుతున్నది. పరిశుద్ధాత్మ మనకి మన సంఘంలో స్థానం ఇవ్వలేకపోతే సంఘం రోజు రోజు ఏమవుతుంది? క్షీణించిపోతుంది, కృషించిపోతుంది, బలహీనమైపోతుంది. మీరు ప్రార్థన చేయడానికి ఇష్టం ఉందా లేదు? వాక్యం వెళ్ళడానికి ఇష్టం ఉందా లేదు? చర్చికి వెళ్ళడానికి ఎందరు వెళ్తుంది? వెళ్ళలేకపోతే అయ్యాలి ఏం చెప్తున్నారు అనుకో. పరిశుద్ధంగా శక్తి నిలబడి అనుకో, నువ్వు ఆరాధనకి వెళ్ళాలంటే నీలో ఒకటి నువ్వు మూలుగుతుంది, నీలో ఒకటి ఊచి ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ అంటే నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య మీదకి పాపంలో దిగి వచ్చేసారు. ఎవరి మీదకి? యేసు ప్రభు యోహాను చూసి ఏం చెప్పారు? అది కాదు, అది దేవుడే చెప్పారు. ఇదిగో లోక పాపము మోసుకొని ఆ గొర్రె పిల్ల మీదకే పాపం దిగుతుంది. గొర్రె పిల్ల మీదకి పావులు దిగుతాయి. బయట చూస్తే వేసే గొర్రె పిల్ల, లోపల చూస్తే దుర్గాభకుడు సింహం. ఈ పరిశుద్ధాన్ని నిమ్మల బిడ్డలు అనగొట్టాలి. బయట నిన్ను చూసిన వాడు ఎలాగ కనిపించాలి? గొర్రె పిల్లలుగా కనిపించాలి. లోపల నీ ఎలాగ ఉండాలి? పరిశుద్ధాత్మ దేవుడు ఆకాశము తెరవబడి ఆత్మ పావురం వలన దిగి వచ్చినది యోహానుగా చూశాడు. దేవుడికి స్తోత్రం. చూసినప్పుడు ఒక స్వరం విన్నారు. ఏ స్వరం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఇంకేం చెప్పండి? ఈయన మాట వినండి. 3 మాటలు చెప్పండి. ఈయన నా ప్రియ కుమారుడు. ఇదే మాట ఇంకొక స్వరం చెప్పారు. ఇదే మాట మత్తయి సువార్త 17వ అధ్యాయం 5వ వాక్యం చూడండి. అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. ఎప్పుడు చెప్పారు? ఎప్పుడు బాప్టిజం పొందారు? యేసు బాప్టిజం పొందిన వయసు 30 వయసులో. అంటే 30 వయసు ముందుకు ఏమి జరిగిందని తెలియదు. 30 వయసులో వెనక ఏమేమి జరిగింది? దాన్ని బాప్టిజం పొందడానికి వచ్చినప్పుడు దేవుడు చెప్పి ఈయన నా ప్రియ, ఈయన నేను ఏముంది అంటే సీక్రెట్ జీవితంలో ఆయన ఏమవుతుంది? 30 సంవత్సరాలు ఏం జరిగిందంటే తెలియదు. అప్పుడు దేవుడిలో ఆ కుమారుడు దేవుడిలో ఎప్పుడు సంతోషించిన కుమారుడుగా ఉన్నాడంట. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఆయన పరిచయం చేసినప్పుడు కూడా దేవుడికి ఎలా ఉంది? ఇష్టమైన కుమారుడుగా జీవించేది. దేవుడికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రార్థన చేసినప్పుడే యేసు ప్రార్థన చేసిన వెంటనే ఏమైంది? రూపాంతర చెందింది. అప్పుడు ఒక మేఘం ఏమైంది? కమ్ముకున్నారు. కమ్ముకున్నప్పుడు ఇద్దరు అక్కడ ప్రత్యక్షమైంది. ఎవరు? ఏలియా, దేవుడు చెప్పారు, యేసు చెప్పారు. మోసే ఏలియా దిగేది యేసు చెప్పిందా? ఎవరు చెప్పారు? పీతరు కనుక తెలుసు ఇది మోసే ఏలియా అని. పరిశుద్ధాత్మ మేఘం తప్పుకున్నాయి అంటే పరిశుద్ధాత్మ అయిన మేఘం కింద ఉండే రహస్యములు దేవుడు నీకు బయలుపరుస్తాడు. ఇది మోసే ఇది ఏలియా అని ఆయనకి అర్థమైంది. ఎలాగ అర్థమైంది? పరిశుద్ధాత్మ శక్తి వలన. దేవుడికి స్తోత్రం. ఆత్మశక్తి మనలోనికి దిగితే దేవుడి రహస్యములు మనమే చేసి బయలుపరిచిన దేవుడు. హల్లెలూయా. అలాగే నేను చెప్పిన మాట మర్చిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు
యేసయ్యకి పుట్టినప్పుడు ఉన్నాం, తర్వాత ఆయనలోనికి పరిశుద్ధాత్మ పాపం వల్ల దిగారు. అనగా మనలోకి కూడా ఏమవ్వాలి? పరిశుద్ధాత్మ దేవుడు దిగి రావాలి. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇది చెప్పినప్పుడు మీరు ఈ పాపం గురించి ఇంకొక మాట కూడా మీకు అర్థం అవ్వాలి. ఆదికాండము 8 అధ్యాయం దగ్గర రండి. 8 అధ్యాయం, ఆదికాండం 8 అధ్యాయం 9 10, ఆదికాండము 8 అధ్యాయం 9 వచనం 11 వచనం 12 వరకు 3 వాక్యం చదవండి. నీరు భూమి అంతటి మీద నున్నందున తన అరకాలు నిలుపుటకు దానికి స్థలము దొరకలేదు గనుక ఓడలో ఉన్న అతని యొద్దకు తిరిగి వచ్చెను. ఎవరు? ఒకటి పావురము పంపించేది, తిరిగి వచ్చేది. 2 అప్పుడు అతడు చెయ్యి చాపి దాన్ని పట్టుకొని ఓడలోనికి తీసుకొనెను. అతడు మరి 7 దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును ఓడలో నుండి వెలుపలికి విడిచెను. సాయంకాలమున అది అతని యొద్దకు వచ్చినప్పుడు త్రుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నీరు భూమి మీద నుండి తగ్గిపోయానని నోవాహునకు తెలిసెను. 2 3 అతడు ఇంకా మరి 7 దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచెను. ఆ తరువాత అతని యొద్దకు తిరిగి రాలేదు. చెప్పండి. యేసు మీదకి పావురం దిగి వచ్చారు కదా. నోవాహు కాలములో పావురము ఓడను చేశారు, ఇద్దరికి పంపించారు. కాకి పంపించారు, కాకి రాలేదు. ఎందుకు? అది చచ్చిన మాంసం ఇదన్నీ మొక్క చచ్చిపోయారు కదా, అన్ని శవాలన్నీ కదా. ఈయన ఆడ తిరిగి వచ్చినది ఎక్కడ నుండి? వచ్చింది ఓడలో నుంచి కదా, వెళ్ళింది. ఓడ నుంచి వచ్చినారు, మరి తిరిగి రారు, వాళ్ళకి తిరిగి రారు. కొన్ని విశ్వాసాలు వాళ్ళకి లోకంలో ఉన్న దరిద్రం చాలు కావాలి. కొన్ని విశ్వాసాలు అటువంటి వారండి యేసు నుండే బయటికి వస్తారు, కానీ చేయని పని మొత్తం ఓడని యేసులోనే ఉంటారు, బయటికి వెళ్తారు, శవాన్ని తినుకొని అక్కడే ఉండిపోతారు. పావురం పంపించారు కదా, పావురంకి ఏమి లేదు. పావురం చదవండి, పావురాన్ని పంపించారు కదా. పావురం పంపించినప్పుడు పావురం ఏం చేశారు? దానికి కాలు పెట్టడానికి చోటు దొరకలేదు, తిరిగి వచ్చింది. కాకి దొరికింది, నీకెందుకు దొరకలేదు? కాకి కాలు పెట్టుకోవడానికి చోటు దొరికింది కదా, పావురంకి ఎందుకు దొరకలేదు? బుద్ధి పని చేయండి. చెత్త దరిద్రం కాలం ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి అందుకే నా ముందు చెప్పారు. పరిశుద్ధాత్మ దేవుడు దిగిన దేవుడు ఎవరి మీదకంటే గొర్రెపిల్ల మీదకి. ఈ చెత్త చెదారం ఉన్న వాళ్ళ జీవితంలోకి ఆత్మ దిగరు. నీ మనసాక్షికి నీ అడగండి, నీ ఎలా ఉండాలండి. పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి దిగాలి. పావురంలోకి కాలు పెట్టడానికి ఏం లేదు, చోటు లేదు. అది అర్థం అంటే పాత మీద కాలు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్తాడు, వస్తుంది, వెళ్ళిపోతుంది. దేవునికి నేను చదివి వినిపించలేదు, ఇది మన సబ్జెక్ట్ కాదు, కానీ అదే నేను చెప్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చింది, అవును కదా. సభల మీదకి వచ్చారు, వెళ్ళిపోయారు కదా. సాక్షి మీదకి వచ్చారు, ఆత్మ ఏమి చేశారు? అదే చేయలేదు. నిలిచి ఉండలే అంటే నిలిచి ఉండలేను వాడి మీదకి ఆత్మ దిగి వచ్చి ఇప్పుడు సింగంలకి ఏం చేశారు? అది నిలిచి ఉంటే చెలిపోతేనే సింహాన్ని చీలిస్తే అదే ఆత్మ నిలిచి ఉంటే ఆత్మ నీ మీదకి నిలిచి ఉండేదనుకో భూలోకానికి కింద చేయొచ్చు. ఆత్మ నీలోకి నిలిచి ఉంటే ఎవరు నిలబడరు. ఆత్మ మీదకి దిగిన ముందుతో ఏం చేశారంటే రాత్రి అంతా ఏం చేశారు? ప్రయాసం, నిద్ర లేకుండా పని చేశారు. ఆత్మ దిగిన తర్వాత ఏమైంది? రాత్రి మొత్తం 16 సైన్యముల మధ్య ఆయన పడుకున్నారు. పరిశుద్ధాత్మ దిగిన ముందుకి రాత్రి మొత్తం ఏం చేశారు? రెస్ట్ లేకుండా, నిద్ర లేకుండా పని చేశారు. ఇప్పుడు చాలా సమయం చూసినప్పుడు పరిశుద్ధాన్ని నింపారు. అప్పుడు పరిశుద్ధాన్ని నింపిన తర్వాత 12వ అధ్యాయంలో
తొమ్మిది రాత్రి మొత్తం చేశారు. ఆయన పడుకున్నారు, ఎవరో పడుకున్నారు కానివ్వండి. ఆత్మ శక్తి వచ్చిన విషయం బిడ్డలకి పెంచలేరా? ఆత్మ దిగిన వాళ్ళకి సమస్య లేదు, ఆత్మ దిగిన బిడ్డలకి టెన్షన్ ఉండదు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దావీదు మీదకి ఆత్మ దిగించినప్పుడు గోలియాతు ఏం చేశారు? హల్లెలూయా. చంపేశారు. ఆత్మ దిగించారు. స్తోత్రం సేవడు సంఘపెట్టదారా పరిశుద్ధ మూడు కాలం గురించి అక్కడ చెప్పు. రేపు ఈ మూడు పాపలు మరి మూడు సమయంలో పంపించారు. మూడు కాలాలు. మొదటి కాలం నేను వచ్చారు, రెండవ కాలం మీరు చూడండి. 11వ వాక్యం. సాయంకాలమున అతని వద్దకు వచ్చినప్పుడు నుంచబడిన ఒలీవ చెట్టు ఆకు దాని నోట నుండెను గనుక నేను భూమి మీద జలప్రలయం ఎన్ని సంవత్సరం వరకు ఉండేది? ఒక నెల, ఒక సంవత్సరము 15 రోజుల వరకు భూమిలో ఏముండేది? నీరు ఉంటుంది. ఏదైనా ఆకు ఉండిపోతుందా? ఈ ఆకు ఎలాగా ఉండిపోయారు? ఇది ఒలీవ నూనె, ఒలీవలాకు నూనె ఉంటది కాబట్టి ఈ ఒలివలో ఆకుల్ని ఓయిల్ ఉన్న కాబట్టి ఈ ఆకేమావరు సరైన ఓయిల్ ఉన్నది. ఎన్ని నీళ్ళు కానీ ఎన్ని సమస్య కానీ వచ్చిన కానీ ఏమావరు. ఎవరికి నేను చెప్పుతున్నాను, ఈ ఒలివ ఆక ఏమావరు. నీళ్ళు ఒక్క సంవత్సరం 15 రోజులు నీటిని పుట్టినప్పుడు ఒలివ ఆక ఏమావరు. చెప్పడానికి తెలియదండి, తెలియకుండా స్పీడ్ వచ్చేస్తుంది. రెండో మరి పాపలు పంపించారు. ఆడ వెళ్ళి ఏం చేశారు? ఒక ఒలుగు, ఆ ఒలువాకి యేసుక్రీస్తు అండి. యేసుక్రీస్తుని తీసుకొని ఆత్మ వెళ్ళిపోయారు. యేసయ్య సమాధిలో ఉండిపోయారు, సమాధిలో ఉండిపోయారు, చచ్చిపోయి సమాధిలో ఉండిపోయారు. ఆ యేసు ప్రభు లేపిన వారు ఎవరండి? రోమపత్రిక 8:11 వాక్యం చూడండి. రోమపత్రిక 8:11 వాక్యం త్వరగా చదవండి. 8:11 నుండి యేసును లేపిన వాని ఆత్మ మీరు నివసించిన యేసు ప్రభుకి ఎవరు లేపారు? ఈ పాదం వచ్చి మొదలో నుండి యేసు ప్రభుకి అయినా ఆ ఒళ్ళు ఆత్మ తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయారు? ఓడ లోపలికి వెళ్ళిపోయారు. సోదరం కలిగింది కాక. మూడవదే ఈ పాదములకి ఏం చేశారు? పంపించారు. మళ్ళీ తిరిగి రాలేదు. తిరిగి రావాలంటే నీరు రావాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి ఉన్నారు. ఎందుకు పంపించారంటే తనకి ఒక పిల్లి కుమార్తెకి సిద్ధపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చారు. ఆనాడు ఇంటి నుండి ఎలియాజరుకి పంపించారు. ఎలియాజరుకు పంపించారు. ఇస్రాయేలు ఒక కుమారుడు ఒక పిల్లి కుమార్తెకి తీసుకొని రావడానికి అబ్రహాము ఇంటి నుండి ఎలియాజరుని పంపించారు. ఎలియాజరు ఎవరికి సాదృశ్యంగా పరిశుద్ధాత్మ దేవుడు. ఎలియాజరు వెళ్ళి సోదరుడు చెప్పాలి. రెబెక్కని చూశారు. ఎక్కడ చూశారు? ఎక్కడ చూశారు? బావి దగ్గర. ఏ బావి? అది కాదు, మనం ఎక్కడ కనిపించలేదు. మనం కూడా బావి దగ్గరే పరిశుద్ధాత్మ దేవుడు కనిపించారు. ఎలాగండి తోడి పట్ల చెప్పున్న వాక్యం అండి. మన యెషయా గ్రంథం 12 చూడండి. రక్షణ బావి అని రాయబడి ఉంది. చూడండి 12 చూడండి. రక్షణ బావిలో కావున ఆనందపడి రక్షణ ఆధారములైన బావులలో నుండి. అలా బాబు నిన్ను ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుడు కనిపించారు? రక్షణ ఆధారమైన బావిలోని నిన్ను కనిపించారు. అక్కడ నుండి నేను కనిపించి
పంపించినప్పుడు అక్కడ నుంచి నిన్ను తీసుకొని వచ్చారు. వచ్చారు ప్రకృతికి తీసుకొని వచ్చినప్పుడు ఒట్టిన రాలేదు. అబ్రహాముని ఇంటి నుండి వచ్చిన బంగారము కమిలన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నీ తోడుగా ఉండడం మాత్రం కాదు, కృపావరం అన్నది. ఏది బంగారం కమ్ములు ఇదన్నీ దేవుడు ఇచ్చిన ఆమె పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు కూడా సంఘంలో ఉందండి. కృపావరం ఇచ్చాడు. 9 గీతములున్న కృపావరం అనేది దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే అబ్రహాము ఇంటికి నిన్ను తీసుకొని అబ్రహాము యేసుక్రీస్తు తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. అబ్రహాము తండ్రి అయిన దేవునికి సాదృశ్యం. ఇస్సాకు యేసుక్రీస్తుని సాదృశ్యం. రెబెక్కా సంఘానికి సాదృశ్యం. ఇన్ని ఆజ్ఞలు తీసుకొని వెళ్ళినప్పుడు కృపావరములు నింపి పాపం మూడోసారి దిగి వచ్చారు. మళ్ళీ ఏం చేయలేదు, తిరిగి ఓడకి తిరిగి వెళ్ళలేదు. అదే విధంగా పరిశుద్ధాత్మ దేవుడు పెంటెకోస్తు దినములు దిగి వచ్చాడు. ఇప్పుడు వరకు ఏం చేయలేదు, తిరిగి వెళ్ళారు. ఎప్పుడు ప్రకటన 2-3 అధ్యాయం చదివినప్పుడు ఆత్మ చెప్పినది చెవిగల 4వ అధ్యాయం నుండి 19వ అధ్యాయం వరకు పరిశుద్ధాత్మ దేవుడికి కనిపించేది. 4వ అధ్యాయం నుండి 4వ అధ్యాయం 1వ వచనం చూసినప్పుడు చదివిన ఒక మాట ఉంది, చదవండి. 4వ అధ్యాయం 1వ వచనం. ఈ సంగతులు జరిగిన తర్వాత చూడసి అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట వినిన స్వరము ఊరధ్వని వలె నాతో మాటలాడగా ఆ మాటలాడిన వాడు ఇక్కడికి ఎక్కి రమ్ము. ఊరధ్వని వలె ఒక స్వరం వినే సంగమో ఆకాశం తెరవబడిందిరా బాబు, ఎక్కి రమ్ము. 2-3 అధ్యాయులు సంఘమును తీసుకొని పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికి వెళ్ళాడు. 2-3 అధ్యాయులు ఏ సంఘం గురించి రాయబడింది. అది దేవుడి సంఘానికి అంటే దృశ్యమైన సంఘము, అదృశ్యమైన సంఘం. దృశ్యమైనది దృశ్యమైన సంఘం ఏది, అది శారీర సంఘం. అదృశ్యమైన సంఘం భూలోకంలో ఉన్న మొత్తం సంఘం. దృశ్యమైన సంఘం అదృశ్యమైన సంఘానికి దేవుడు ఏం చేశాడు, తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకొని మమ్మల్ని పరలోకానికి చేరిపోయింది. దేవుడికి స్తోత్రం. మరి పరిశుద్ధాత్మ పని భూమి లేదు. ఎప్పుడు వరకు మమ్మల్ని తీసుకొని పావురం వెళ్ళిన బాబులు వచ్చారు, మళ్ళీ తిరిగి వెళ్ళలేదు. పావురం అయిన పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని తీసుకొని తండ్రి దగ్గరికి తీసుకొని తీసుకొని వెళ్ళిపోయినట్టు తండ్రి అయిన అబ్రహాము ఇంటికి స్తోత్రం తీసుకొని వెళ్ళి స్తోత్రం చెప్పండి. దేని మీదే కూర్చి వెళ్ళిపోతున్నా. ఒంటి ఎలాగ ఉంది, ఎలా ఉంది, ఒంటి పైన ఎలాగ ఉంది చెప్పండి. అన్ని ఒంటికి ఏముంది, అందరు చెప్పండి. నాకేం లేదు. దాని మీద కూర్చి ఎక్కడికి వెళ్తున్నారు. ప్రతి సమస్యకి ఏముంది, వంపుంది. అది తెలియదు. అడి చెప్తున్నా నేనే పరభక్తి లేదా అందరు కూర్చి ఎక్కడికి వెళ్తున్నారు. అబ్రహాము ఇంటికి ప్రయాణం చేసినప్పుడు ఇస్సాకు ఎంత వరకు వచ్చింది, ఆ దగ్గరికి రాలే. దగ్గరికి ఎక్కడికి వెళ్ళారు, ఇస్సాకు లేదు. అదే యేసు ప్రభు ఎంత వరకు వస్తుంది, ఎక్కడ వరకు వస్తుంది యేసు ప్రభు మమ్మల్ని తీసుకోవడానికి. కిందకి రాదు, అది కిందకి రాదు. సంఘానికి తీసుకొని పరిశుద్ధ దేవుడు అక్కడికి తీసుకొని యేసు ప్రభుకి సమర్పించాలి. యేసు ప్రభు రావాలంటే నీ కూడా ఉంటే మాత్రం ఇక్కడికి వస్తుంది. నేను ఏం చెప్పారు మీకు అర్థమైంది.
భూమిని వివాహం జరిగినప్పుడు ఎక్కడే ఆడపిల్లల ఇంటిలో ఏమవుతుంది? ప్రధానం. వివాహం ఎవరింటిలో? అదే భూమి మీద నీ యేసుతో కూడా ఏం చేశారు? భూమి. అప్పుడు వివాహం ఎక్కడ జరగాలి? పెళ్లి కుమారుడు. అర్జుదాన్ని దేవుడు నేను అక్కడ తీసుకోలేము. ఎవరి మాట? ఆయన ఒక మాట చెప్పేసి వెళ్ళండి. ఏ మాట చెప్పేసి వెళ్ళండి? మీ కొరకు నేను ఒక ఇల్లు ఆయన ముందు పెట్టండి. నీ మనసు అయితే కలవరపడదు. ఎందుకు కలవరపడకూడదు అని చెప్పడానికి కాదు. నీకు ఇల్లు ఉంది కాబట్టి కలవరపడదు. యేసుప్రభువు చెప్పిన నీ కొరకు నేను ఒక నా తండ్రి ఇంటిలో అది నీకు ఇవ్వను. తండ్రి ఇంటిలో ఎందుకు అది ఇవ్వరు? అది యూదుల సిస్టమ్. యూదులకు పెళ్లి కుమార్తెకు చూసి అది మాట్లాడి చేసిన తర్వాత ఏం చేస్తున్నారు? ఈ కుమారుడు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఆ అమ్మ కోసం ఒక ఇల్లు తయారు చేసిన తర్వాత మళ్ళీ అమ్మకి తీసుకొని రావడానికి వస్తుంది. అదే యేసయ్య చెప్పారు, నేను నీ కోసం ఏం చేస్తుంది? ఇల్లు చెప్పేసి వెళ్ళిపోయి సంవత్సరం అయింది. 2000 మీరు ఒక ఇల్లు కట్టిన ఎంత సంవత్సరం పడుతుంది? 203 నీ వరకు యేసుప్రభు కట్టిన ఇల్లు చెప్పండి. 2025 ఇప్పుడు కూడా పని అంత ఇల్లు తల్లి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని సిద్ధపరచు. ఆత్మ ఏం చేస్తున్నారు? ఎవరికి? అందుకని ఆత్మ చెప్పిన మాట ఎవరు వినాలి? శరీర వారు. అందరికి తెలియదు కదా. అందరూ వింటారు. విన్నారా? పౌలు గారే గుర్రం మీద ప్రయాణం చేసినప్పుడు సౌలా సౌలా తెలిసిన సభలు కిందప్పుడు ఎవరో ప్రభువాట అడిగినప్పుడు తోడే ఉన్నవారు ఏడో ఒక స్వరం విన్నట్టుగా అలాగా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో లింక్ ఉందా వారు కనెక్షన్ ఉన్నవాడికి వినబడుతుంది. కనెక్షన్ పెట్టుకో. కనెక్షన్ పెట్టుకుంటే ఆయన స్వరం వినిపిస్తుంది. స్వరం విన్నారా ఎప్పుడైనా? 2026 అందరూ ఆరాధన చేసి నిలబడిన దేవుడు నాతో మాట్లాడు. ఏం మాట్లాడుతుంది తెలుసా? వాక్యం నాకు తెలియదు. దేవుడు మాటలు చెప్పారండి. కాలాన్ని సమయానికి మార్చనని కాలమునికి సమయానికి మార్చడానికి హక్కున్న వాడు లేదా? ఈ సమయాన్ని కాలం మార్చుతాను. అది విన్నారండి. ప్రార్థన కూర్చోండి. ఎన్ని సమయం ఇదన్నీ ప్రార్థన చేస్తున్నారని తెలియాలంటే మీ ఇంటిలో ఉన్న పిల్లలకి అడిగితే తెలిసిపోతుంది. ప్రార్థన చేస్తున్నారు. అందరు సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు మీ ఇంటిలో ఉన్న పిల్లలతో అడిగితే ఇప్పుడు వచ్చి ఇక్కడ ఈ పాట పాడిన అమ్మ ఎన్ని సమయం ప్రార్థన చేస్తున్నారని అడిగితే ఈ పాటే సీరియల్స్ ప్రార్థన చేస్తారు. అడిగితే వాళ్ళు చెప్పేస్తారు ఇదొక యాక్టింగ్ అండి. పాట అన్ని బాగుంది కానీ దాని మంచిది. దేవుడి సమయంలో ఎక్కువ సమయం గడిపోయి ప్రార్థన గడిపోయింది. ప్రార్థన చేయండి. రాత్రి ఒక అమ్మ నాకు 3 చేసిన 5 గంటలు 4 గంటలకి 3 గంటలకి 3 గంటలకి లేచి అమ్మ ప్రార్థన చేశారు. భయంకరంగా కళ చూసి భయపడేవాడు. నేను ఇప్పుడు కళ చూసి ఎందుకు వాళ్ళు తెచ్చి మరి రాత్రి నాకు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. స్తోత్రం. అంతేలేదా? ఈ రాత్రి గంటల 3 గంటలకు కుంభకర్ణం వరకు పట్టుకున్నారు.
3 గంటలైతే కుంభకర్ణంలో పడుకుంటాం. యేసు ప్రభు పెద్దలు ఇక్కడ లేచి ప్రార్థన చేశారు. నీ పెద్దలు ఇక్కడ పోకి తెల్లవరి లేచి ప్రార్థన చేయాలి కదా. ఆయన పెందికి అనేది మనం తెల్లారని చేయాలి కదా. ఇదంటే యాక్టింగ్ అండి. 90% విశ్వాసీలు ఏముందండి, వేసదారం యాక్టింగ్. పాట బయటికి పాట ఉంది, పాట ఉంది, దేవుడు ఉంది. ప్రార్థన లేదు. ప్రార్థన దగ్గరండి ఆట ఉంది, పాట ఉందా, ఆట ఉందా. నా భార్య చనిపోయి ఆడుకుంటే నాకు చాలా సంతోషం. 3 గంటలకు లేస్తుంది, 3 గంటల నుండి 6 గంటల వరకు ప్రార్థన చేస్తుంది ప్రతిదినం. ఒకవేళ దూరం ఏదైనా ఉంటే ఆయాసం ఎక్కువ వచ్చినప్పుడు మాత్రం ప్రార్థన చేయకుండా పడుతున్నాను. ఆయన ఉన్న కాబట్టి నేను సేవ, ఆయన ప్రార్థన వల్లే నేను విడుస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. స్తోత్రం కలుగును. పాస్టర్ పరిచయం బాగా కావాలంటే పాస్టర్ కూర్చి ప్రార్థన చేయాలి, లేకపోతే పాస్టర్ పడి బాగా జరగదు. స్తోత్రం. అది సంఘ గురించి, సంఘ బిడ్డల గురించి సమస్యలు ఉన్నారు. దేవుడికి స్తోత్రం. దాన్ని బట్టి సంఘ పాస్టర్ ఏం చేయాలి? 10 నిమిషాలు కాదు, అన్న దొరికినప్పుడు చేయడం పని. కొత్తగా చేస్తున్నారు. కొందరు ప్రార్థన వింటే నేను వెంటనే చెప్తారు ఈ ప్రార్థన చేయని వాడు కాదని. సోదరు, నేను పెద్ద ప్రార్థన పరుడు కాదు. నేను చెప్పినది దేవునితో సంబంధపడి అప్పుడు ఆత్మనీతిని మాట్లాడుతుంది. అప్పుడు దేవుడు వాక్యమైన మర్మం అన్ని దేవుడు నీకు బయలుపరుస్తాడు. లోక జ్ఞానం కాదు, నీ నిలబడినప్పుడు ఆత్మ నీ నోటిలో అప్పుడప్పుడు మంచి మెసేజ్ ఇస్తుంది. దేవుడికి అదే ఆత్మశక్తి ఇది కాదు. మీరు ఆత్మశక్తి దిగుదో చూడండి, సేవ మారిపోతుంది, పరిచయం మారిపోతుంది. అందుకని ఏ శైలి పరిశుద్ధాన్ని దిగినట్టుగా నీ మీదకి కూడా ఆత్మయే చేయాలి. ఒకసారి కాదు, ప్రతి దినములు నింపాలి. ఆత్మ చేయాలి, నింపబడాలి. అపోస్తలుల కార్యము 13 చోట్లలో ఆత్మ నింపబడినట్టుగా రాయబడింది. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 17, 18 వాక్యములు కూడా ఆత్మ నింపాలని రాయబడింది. స్తోత్రం. హల్లెలూయా. నిజముగా ఆత్మ నింపబడి ముందుకు కొనసాగింది. ఈ వాక్యం ద్వారా దేవుడు అందరికీ దీవించును గాక. దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటాం. రాత్రి వేళ దేవుని యొక్క వాక్య లేఖనాలు మనతో మాట్లాడింది. ఒక నిమిషం దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం సమర్పించుకుంటూ పశ్చాత్తాప మనోభావముతో ఈ రాత్రి వేళ ఎక్కడైనా దేవుని యొక్క వాక్య సందేశం నేను తాకి ఉంటే నీకు మాట్లాడి ఉండి తీరితే రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు నోరు తెరిచి దేవునికి చెప్పు, దేవా నన్ను సహాయం దయచేయము దేవా. నేను కూడా దేవ యోహానులాగే నా జీవిత విధానం కూడా నీకు నచ్చినట్టుగా వాక్య సందేశం బోధించేవాడిగా, జీవితం జీవించేటట్టుగా దేవ ఆత్మశక్తితో నిలబట్టు కలిగి తీరేటట్టుగా దేవుని యొక్క సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకుందాం, సమర్పించుకుందాం. పరిశుద్ధ మహోన్నతుల దేవాన్ని కొన్న ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి బాప్తిస్మం ఇచ్చిన యోహాను గురించి మేము వినగలిగాం, తన పరిచర్య గురించి వినగలిగాం, తన వాక్య సందేశం గురించి వినగలిగాం, ఆయన పలికిన మాటలు మేము వినగలిగాం. ఆయన చెప్పిన మాట, దేవా నువ్వు పొగడబడి తీరాలి, నేను తగ్గి తీరాలి. దేవా మాలో తగ్గగలిగే గుణాతిశయమును దయచేయండి దేవా. కొన్నిసార్లు మేము తగ్గలేకపోతున్నాం, కొన్నిసార్లు మేము గర్వించే వారిగా, కొన్నిసార్లు అహంకారం చెందిన వారిగా, మాకేదో పలుకుబడి ఉన్న వారిగా మేము మారి తీరాం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం మమ్మల్ని సూటిగా మాతో మాట్లాడి తీరింది. మేము తగ్గు తీరాలి, దేవుని యొక్క నామం ఘనపరచబడి తీరాలి. మా స్వభావములో, ప్రవర్తనలో, నడవడికలు అన్నింటిలో మేము తగ్గే వారిగా మారి తీరాలి. బాప్తిస్మం ఇచ్చిన యోహాను ఎంత మాత్రం తగ్గి తీరాడు. ఒంటి తోలు ధరించుకు తిని, మిడతలను తింటూ తేనె తిని దేవుని యొక్క సందేశాన్ని అరణ్యములో ప్రస్తావించుకు తీరి ఊరిలో తన ఆ వాక్య పరిచర్యకు నా ప్రభావం ఎంత మాత్రం చలనాన్ని పెంచుకు తీరింది. ఆయన వాక్య సందేశం అరణ్యములో జరిగినా కూడా ప్రజలు మారు మనస్సు పొంది బాప్తిస్మం పొంది తీరేంతటిగా, జీవిత శుద్ధీకరణ పొంది తీరి దేవునికి రక్షకునిగా అంగీకరించే తీరేంతటిగా, దేవుని దగ్గరికి ప్రజలు పరిగెట్టుచి తీరేట్టుగా ఆ
ఆ సౌరభ్య వాసన మాలో కూడా దయచేయండి దేవా. మాకు కూడా సహాయం దయచేయండి దేవా. అలా ఆత్మ నిండుబాటు కలిగి ఉండి తీరి తన పరిచర్య కాలాన్ని గడుపుకు తీరినట్టుగా మాకు కూడా ఆత్మ నిండుబాటును కావాలి దేవా. యేసయ్య జన్మించేది పరిశుద్ధాత్మ ద్వారానే, కానీ ఆయన మీదుగా పరిశుద్ధాత్మ పావురం వల్ల దిగి వచ్చి తీరింది దేవ. ఈ కాలంలో మా మీదకి కూడా పరిశుద్ధాత్మ దిగి వచ్చి తీరాలి. మా కూటములో, మా ప్రార్థనలలో, మా సహవాసములో, మా వాక్య ధ్యానములలో, మా వ్యక్తిపర పరిచర్యలో దేవా, మా సువార్తలలో, మా ప్రార్థన కూటములో దేవా నీ ఆత్మ సాన్నిధ్యత దిగి వచ్చి తీరాలి. దానికి మా శరీరం సిద్ధపరిచి తీరడానికి సహాయం దయచేయండి దేవ. 1 కొరింథీ 3:16 ప్రకారంగా మేము దేవుని యొక్క, మా శరీరం దేవుని యొక్క ఆలయం అని ప్రస్తావించబడి తీరినది దేవా. దేవుడు నివసించేది మా హృదయము లోపలే. పరిశుద్ధాత్మకు శోధించి తీరేంతటిగా పరిశుద్ధాత్మ ఇచ్చిన కృపావరములలో, పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆత్మీక ఫలములో దేవా మమ్మల్ని సువాసన వరితమైన వారిగా మారి తీరుటకు కృపా భాగ్యం దయచేయమని కోరుచున్నాం దేవా. ఈ రాత్రి వేళ మమ్మల్ని ఆత్మలో నింపండి దేవా. మా లోపల దేవా పరిశుద్ధాత్మ వచ్చి దిగిపోయినప్పుడే ఎంత గొప్ప గొప్ప సూచనలు పాత నిబంధనలు అసలు భక్తులు చేయగలిగి తీరారు దేవ. రోమపత్రికలో ప్రస్తావించినట్టుగా యేసయ్య పరిశుద్ధాత్మ శక్తి ద్వారానే పరలోకానికి ఆరోహణమై తీరినది. ఈ పగటి వేళ దేవ మేము కూడా పరలోకానికి ఆరోహణమై తీరడానికి నీ పరిశుద్ధాత్మ అభిషేకం మాకు కావాలి దేవ. అది మమ్మల్ని కడగబడి తీరేతడిగా, మమ్మల్ని రూపాంతరం తెచ్చి తీరేతడిగా, మా మనసును, మా శరీరాన్ని పరలోక విషయం గురించి గమ్యం చేసుకు తీరేతడిగా పరిశుద్ధాత్మకు నా అభిషేకాన్ని మాకు దయచేయమని కోరుచున్నాం దేవ. అపోస్తల క్రియలో ఉన్న సంఘాల వల్లనే కాకుండా పరిశుద్ధాత్మ గురించి అవగాహన లేని వారిగా, పరిశుద్ధాత్మలో నిలుబాటు లేని వారిగా ఉన్న వారి దగ్గరికి దేవుని యొక్క సేవకులు వెళ్ళి వారికి పరిశుద్ధాత్మ గురించి హెచ్చరికపరిచి వారి అందరి తల మీద హస్తార్పణం చేయడం వలన వారి మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగి వచ్చినట్ల ఈ అంత్యకాలంలో మా సంఘాల లోపలికి పరిశుద్ధాత్మ దిగి వచ్చి తీరాలి. చిన్న చిన్న పిల్లలు ప్రవచించగలిగి తీరాలి. పెద్ద పెద్ద వాళ్ళు దేవ కళలు చూడగలిగి తీరాలి దేవ. దేవుడు ఇచ్చిన భాషాంతరం మాట్లాడి తీరి, దేవుడు ఇచ్చిన కృపావరములతో దేవ సంఘ బిడ్డలందరూ కూడా యోవేలు గ్రంథంలో రాయబడిన వాగ్దానము మా సంఘాల్లో కనబడి తీరుగాక. దాని కొరకు రాత్రి వేళ మేమందరం సమర్పించుకు తీరుతున్నాం. ఈ లోకంలో జీవించి తీరాలంటే నీ డునామయ శక్తి మాకు కావాలి దేవా. నీ పరిశుద్ధాత్మ శక్తి మాకు కావాలి దేవా. శక్తి లేక దేవ, దర్శనం లేక ప్రజలు నశించిపోయి తీరుతున్నాం. ఈ నశించిన కాల తరగతిలో యోహాను లాగా దేవ మేము కూడా ఉన్నామని ప్రస్తావన కలిగించి తీరేదిగా ఆత్మశక్తి కొందరిని లేవనెత్తి తీరుగాక. చిలిపితనములోని పరిశుద్ధాత్మలో నిండుబాటై ఉండి తీరి దేవ తన పరిచర్యను కొనసాగించినట్ట ఈ రాత్రి గల ఈ సంఘంలో ఉన్న బిడ్డలు కూడా నేటి నుంచి పరిశుద్ధాత్మ అభిషేకముతో కొనసాగుటకు దేవ సహాయంగా చేయమని కోరుచున్నాం. వారి జీవితంలో పరిశుద్ధాత్మను అభ్యంతరపరిచి తీరేతడుగా, పరిశుద్ధాత్మకు దుఃఖపరిచి తీరేతడుగా, పరిశుద్ధాత్మకు వేదన కల్పించి తీరేతడుగా, పరిశుద్ధాత్మకు నొప్పి కలిగించి తీరేతడుగా ఉన్న సందర్భాలను యేసు నామమును మారి తీరుగాక. అందరూ పరిశుద్ధాత్మ నిండుబాటు కలిగి దేవుని యొక్క రాకడ సమయంలో ఆరోహణమై పరలోకానికి గమ్యం చేసుకుని తీరుటకు దేవ సహాయం దయచేయమని కోరుచున్నాం. మంచి ఫలమున్న చెట్లుగా మారి తీరుటకు దేవ సహాయం దయచేయమని కోరుచున్నాం దేవ. రాత్రి వేళ సహాయం దయచేసినందుకు దేవానికి స్తోత్రం. ఇంతసేపు వాక్యాన్ని బోధించిన దేవుని దాసుని దీవించినందుకు స్తోత్రం. వాక్యమైన సంఘ బిడ్డలందరూ కూడా దీవించినందుకు దేవునికి స్తోత్రం. ఊళ్ళో ఉన్న నివాసుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారు కూడా రక్షకునిగా అంగీకరించి తీరి యేసయ్యతో ఉన్న జీవితము వారి జీవితం కూడా ప్రారంభింపబడి తీరుటకు సహాయం దయచేయండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. సహాయపరిచినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవాన్ని రెండో రాకడ వరకు తోడైనను గాక. యేసు రక్తమే జయం, యేసు వాక్యమే జయం, యేసు నామమే సంపూర్ణ విజయం కలుగును గాక. శబ్దంతో మూడు సార్లు హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రం చేద్దాం. దేవుని సంకల్పాలను జీవించిన స్తోత్రం చేద్దాం. అప్పుల మాటలను స్తోత్రం చేద్దాం. దేవుని యొక్క బిడ్డలకు స్తోత్రం చేద్దాం. స్వస్థత లేనివారికి స్తోత్రం చేద్దాం. మరణాథ యేసయ్య కొరగారము. ఆమేన్. దేవుడు అందరిని దీవించును గాక. అందరికీ వందనాలు.